రికార్డ్ చేయమని చెప్తుంది. వచ్చింది. ఇప్పుడు రికార్డ్ అవుతుంది. పల్లవి ఒక చరణం అయిందమ్మా, 2 చరణాలు అయినాయి? ఒక చరణం. వెరీ గుడ్. 2వ చరణం చెప్పుకుందామే. ఫస్ట్ చరణం చెప్పుకుని ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఫస్ట్ చరణం ట్రై చేయండి, ఎంతవరకు వస్తే అంతవరకు. తల్లి మాధవి 1 ట్రై చేయి తల్లి, ఫస్ట్ చరణం. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. చరణం కూడానమ్మా? తల్లి అవును అవును. మరవను ఆహారంబును మరవను సంసార సుఖము, మరవను ఇంద్రియ భోగము మాధవని మాయా, మరవను ఆహారంబును మరవను సంసార సుఖము, మరవను ఇంద్రియ భోగము మాధవని మాయా, మరచద సుజ్ఞానంబును. కొంచెం పైకెళ్ళమ్మా, ఇంకొంచెం పైకెళ్ళు, ఇంకొంచెం పైకెళ్ళు. మాధవని మాయా అని పాడావు కదా, అవునా? మాధవని మాయా మరచద సుజ్ఞానంబును. మరి పైకెళ్ళు. మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము, మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము, మరచద గురువును దైవము మాధవని మాయా. ఇంకా ఇంకా పైకెళ్ళాలి, ఇంకా పైకెళ్ళాలి. ఇంకా చేయాలా? ఓకే ఓకే, అర్థమైంది ఇప్పుడు మీకు? ఆ గ్రాఫ్ అర్థమైంది కదా? ఆ కిందికి పైకి కిందికి పైకి ఉన్నదాన్ని మళ్ళా మీకు గొంతు రాలేదనుకోండి, మీరు మీ కన్వీనియన్సెస్ లో పాడేసుకుంటుంటారు. అలా కన్వీనియన్స్ చేస్తే ఆ ఫ్రీక్వెన్సీలో మనకి వినపడటం కష్టం కదా సంకీర్తన. ఫ్రీక్వెన్సీ అంటే శృతి. అందుకని ఏం చేయాలంటే దానికి రీచ్ అవ్వటానికి ట్రై చేయాలి. ఎందుకనంటే యు ఆర్ పర్సీవింగ్ ది సౌండ్ అన్నమాట. మీరు సౌండ్ ద్వారా భగవంతుడిని చేరాలని తాపత్రయపడుతున్నారు. అది ఒక్కటే మార్గం, ఇంకేది లేదు. ఇంత సరస్వతి సూక్తం అందుకే, ఇంత వేదమంత్రం అందుకే, ఇంత సంకీర్తన అందుకే. ఇట్ ఈస్ ఎ సౌండ్ పర్సీవింగ్ నేచర్ అన్నమాట. దాన్ని మనం ఎలా బిల్డ్ చేసుకుంటాం అన్నది పాయింట్. అది సూక్ష్మంలోనేమో సంగీతం, స్థూలంలోనేమో వేదమంత్రం. అక్కడి నుంచి అలా పని చేసుకుంటూ వస్తుంది అనమాట. బట్ అది వైస్ వర్సా కూడా కావచ్చు ఒక్కొక్కసారి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు వేదమంత్రం రాదు, సంగీతం వచ్చు. అప్పుడు నాకు సటిల్గా వర్క్ చేస్తుంది. కొంతమందికి మ్యూజిక్ రాదు, అంటే సంగీతం రాకపోవచ్చు, వేదం బాగా వచ్చు. వాళ్ళకి అక్కడి నుంచి క్రాస్ నుంచి పనిచేస్తుంది. సో ఇది ఎట్లా పనిచేసినా కూడా దాన్ని గురించి తెలుసుకోవటం కోసమే కదా ఇదంతా. లెట్ ఇట్ వర్క్. బట్ మనం ఎందుకు 2 పనులు చేస్తున్నాము అని అంటే టైం తక్కువ ఉంది కాబట్టి.
మనకు సమయం ఎక్కువ లేదు కదా. సమయం లేదు కదా మనకి. ఏముంది సమయం? ఎప్పుడు ఎవరమో ఎవరికీ తెలీదు. ఏ క్షణంలో ఎవరమో ఎవరికీ తెలీదు. సో ఉన్నదాన్ని ఎంత వేగంగా దాన్ని చేయగలుగుతాము. ఎందుకనంటే ఈ యుగం ఎలాంటిదనంటే ఇట్ ఈస్ ఆన్ ది ఫాస్ట్ ట్రాక్. యోగం చెయ్యదలుచుకున్న వాళ్ళు, యోగ సాధనలో ఉండవాలి అని అనుకున్నటువంటి వాళ్ళకి దిస్ యుగ, దిస్ కలియుగ ఈజ్ ఎ ఫాస్ట్ ట్రాక్. ఇది ఒక బెనిఫిట్ మనకి, ఒక అడ్వాంటేజ్. ఈ ఏజ్‌కున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు బీ ఆన్ ది యోగిక్ లైఫ్ ఆర్ యోగిక్ లైన్, ఇట్ గివ్స్ యూ వెరీ గ్రేట్ ఇంపాక్ట్. బట్ మీకు అదే ఉండాలి. అంటే అదే ధ్యాసతో ఉండాలి. అదే ధ్యాసతో కుదరదు కనుక అటు సంసారాన్ని, ఇటు యోగ సాధనని 2 కలిపి ఏకకాలంలో నడుపుతున్నాం. అంటే ఈ మానవుడు ఎంతటి సైన్స్‌లో అడ్వాన్స్ అయ్యుంటే చేయగలుగుతాడు. అవునా? ఎంత టెక్నాలజీలో వేగవంతమైతే చేయగలుగుతున్నాడు. సో, యూ షుడ్ అప్రిషియేట్ ది మ్యాన్‌కైండ్ విచ్ ఈస్ వర్కింగ్ ఆన్ ది ఫాస్ట్ ట్రాక్. అందుకని మనకి యోగము త్వరగా పుట్టడానికి కారణమైంది. అంటే తెలుస్తుంది మనకి, ఇంత సైన్సు, ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా శాంతి లేదు. ఎందుకు లేదు? ఇంక దానికేదో ఉంటది మూలం. అలా ఉండకపోవడానికి కారణం ఏదో ఉంది. పోటీ లేదా నాగరికత అనే పేరుతో మోసం చేసుకోవటం ఎవరికి వాళ్ళు. ఎట్లాగూ మిగతా విషయాల్లో ప్రపంచంలో, సొసైటీలో రకరకాల మోసాలు. అది గాక మళ్ళా సెల్ఫ్ డిసీట్ కూడా ఉందిగా. అందువల్ల ఏమవుతుంది? మనకి కష్టమవుతుంది లైఫ్. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లేవా మనకు? ట్యాప్ ఎత్తితే వాటర్ వస్తుంది. స్విచ్ చేస్తే లైట్ వస్తుంది. ఈడ తిప్పితేనేమో గ్రైండర్ పలుకుతోంది. ఆడ తిప్పుతేనేమో ఏసీ పలుకుతుంది. ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఎన్ని కంఫర్ట్స్ వచ్చినా, ఎన్ని డిజైర్స్ తీరినా, ఎన్ని వాంట్స్ తీరినా మనకి శాంతి లేకపోవడానికి కారణం ఏంటి? మనకి మూలం ఏమిటో తెలియకపోవడం. ఇదంతా దేని వల్ల జరిగింది? కాంపిటీషన్ వల్ల జరిగింది. నాట్ విత్ కోఆపరేషన్. So our life is not with the competition, it is with cooperation. It is to one mutuality. జనకుడు రాజ్యం ఎట్ట ఉండేది? మ్యూచువాలిటీతో ఉండేది. దశరథుడు సామ్రాజ్యం ఎలా ఉండేది? ఆయన రాజ్యం ఎట్టా ఉండేది? ఇట్ ఈస్ విత్ మ్యూచువాలిటీ. ఆ మ్యూచువాలిటీ నేర్చుకోవడం మర్చిపోయాను కాబట్టి మనకు ఈ కలియుగంలో ఇంత దుఃఖం ఎన్ని వచ్చినా. మ్యూచువాలిటీ లేకపోతే ఇప్పుడు పంట తీసుకుందాం అనుకోండి. పంట పండించాలనుకున్నాడు రైతు. పంట పండించడానికి ఆ రైతుకున్న కూలీలు ఎలా ఉన్నారో తెలుసా? చాలా కష్టం వాళ్ళతో పని చేయించడం. ఎందుకని? దే ఆర్ ఫీలింగ్ యాజ్ ఎ కాంపిటీటివ్ థింగ్. అలా ఎవరు తయారు చేశారనంటే పాలన చేస్తూ ఉంటారు కదా. ప్రభుత్వం ఏం చేసింది? ఒక గవర్నమెంట్‌కి, ఒక సర్వెంట్‌కి ఉండవలసినటువంటి మంచి అన్యోన్యత, ఒక సఖ్యత, ఒక ప్రేమ భావం పోగొట్టింది. ఏమని? ఈ ధనవంతుడో లేకపోతే ఇతనెవరో జరిగి ఉండొచ్చు. జరగలేదని చెప్పట్ల. అది కూడా ఉండి ఉండొచ్చు. వీళ్ళని మోసం చేసి, వీళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారనేటువంటి దాన్ని ప్రభుత్వం తీసుకొచ్చేసింది. అందుకని పంట పండించడం ఈరోజు రైతు చేయాలనుకున్నా కూడా చేయలేకపోతున్నాడు. అంటే మ్యూచువాలిటీ పోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎంత కష్టం. ఎప్పుడు ఈజీ అవుతుందనంటే మనకు వేదంలో ఉన్న మూలం తెలిస్తే తెలుస్తుంది. అందరికీ ఈ విద్య తెలియాలి. అప్పుడు అందరికీ ఈ విద్య తెలిసేది. వాళ్ళు ఒకవేళ వ్యవసాయదారులు అయినప్పటికీ ఆ కాంపిటీటివ్ లేకుండా ఈ లైఫ్ తెలుసు వాళ్ళకి. సహకరించుకోవడం అనేటువంటి లైఫ్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇట్ వాస్ ఈజీ టు లివ్ ఫర్ దెమ్. ఇప్పుడు లేదు కాబట్టి మనం అన్నీ కూడబెట్టుకోవాలి. వస్తువులు కూడబెట్టుకోవాలి, డబ్బులు కూడబెట్టుకోవాలి, మనుషులు కూడబెట్టుకోవాలి. ఏవండి? బోలెడంత లీగాలిటీస్ కావాలి. ఎంత దరిద్రం అండి! ఈ మైండ్‌కి పట్టిన ఈ దరిద్రం ఎప్పుడు పోవాలా? ఎంత కష్టం! అందుకని మనం ఏం చేస్తున్నామనంటే అసలు మూలం ఏంటి? ఆ మూలంలోంచి వచ్చిన ఈ సంకీర్తనకి
దానికి లింక్ చేసుకుంటా మనల్ని మనం బెటర్ చేసుకుంటా ఉంటే అప్పుడు కదా ఫ్యామిలీలో ఒక మంచి సఖ్యత వస్తుంది. అప్పుడు కదా సొసైటీ అనే ఒక కోఆపరేషన్తో మ్యూచువాలిటీ వస్తుంది. అప్పుడు కదా యూనివర్స్లో ఒక పీస్ వస్తుంది, వరల్డ్లో ఒక కోఆపరేషన్ వస్తుంది. అందుకని ఇక్కడ ఏం కావాలంటే ఇండివిజువల్గా ఎవరికి వాడి ఎదగాలి. ఎలా ఎదగాలి? నాట్ యాజ్ అన్ ఇండివిజువల్ ఆర్ ఎ పర్సనాలిటీ. వీ షుడ్ గ్రో యాజ్ ఎ సోల్ లెవెల్. ఆ తేడా తెలియాలి మనకి. లేకపోతే ఇలాగే చచ్చిపోతామమ్మా. ఈ లైఫ్ ఇలాగే వెళ్ళిపోతుంది, చచ్చిపోతాం. పెద్ద తేడా ఏం ఉండదు పుట్టడానికి మరణించడానికి. ఓకే తల్లి, భయపడద్దు, బట్ ట్రై టు అండర్స్టాండ్ వై వీఆర్ డీలింగ్ విత్ ఆల్సో వేదం. అది తెలిస్తే ఈ వాక్కులో ఉన్న పొటెన్షియల్ ఏంటో మనకు తెలుస్తుంది. లేకపోతే తెలియటంలే. మనం మామూలుగా మాట్లాడేస్తాం ఏదైనా వాక్కు, కానీ ఆ వాక్కు వెనక వాళ్ళు చెప్పినటువంటి విషయం ఎంత గొప్పది. ఏమన్నారు పెద్దలు? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్నారు. అన్నారా? అంటే అర్థం ఏంటి అని అనుకుంటే మనం ఏమనుకుంటాం? బాగా డబ్బు సంపాదించేసుకుని జాగ్రత్తగా అట్టె పెట్టుకుని అండి మనం ఇది పటిష్టంగా ఉండాలి, అది దీపం వెలిగించి ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే అర్థం ఇంత తెలుసు. దాని అర్థం చాలా గొప్పదండి. నీ లోపల ఉంటదే దీపం వెలుగుతున్నటువంటి, ఎవడు వెలుగుతున్నాడు? ఆ కాన్షియస్గా ఆత్మగా వెలుగుతున్నాడు. ఆ దీపం వెలుగుతున్నప్పుడే నువ్వేంటో తెలుసుకో అని చెప్పటం. అంతేగాని దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోమంటే ఎన్ని చక్కబెట్టేసుకోవడం కోసం కాదు. అది ఎట్టాగూ జరుగుతుంది. ఏమండి? అది నువ్వు చేసినా చేయకపోయినా నేచర్ నీతో చేయిస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారండి, మీ బాసు జీతం ఇవ్వడం? మీ బాస్ జీతం ఇస్తున్నాడండి, ఉద్యోగంలో అవి ఇవి చేయలేదని అడగడా? ఇవన్నీ కామన్గా జరిగేటి వాటి గురించి మనం పెద్ద చింతపడక్కర్లేదు. అవునా కదా? పెళ్ళవుద్ది, ఆటోమేటిక్గా పిల్లలు పుడతారు, వాళ్ళని చదివించాలి, ఆటోమేటిక్గా వాళ్ళని పైకి తీసుకెళ్ళాలంటే మనం కూడా సంపాదించాలి. దిస్ విల్ హ్యాపెన్ ఇన్ ఎవ్రీ లైఫ్. బట్ వాట్ క్యాన్ హ్యాపెన్ ద బెస్ట్? అది కదా చూసుకోవాలి మనం. అందుకని ఈ దీపం వెలుగుతూ ఉన్నప్పుడే ఎంతో కొంత నిన్ను గురించి నువ్వు విచారణ చెయ్యి అని చెప్పటం దాని ఉద్దేశం. అట్లాంటి వాక్యాలు కొల్లలు ఉన్నాయి. అన్నీ మనకు అనుకూలంగా చేసేసుకుని మనం వేదాంతం చెప్పేసుకుంటుంటాం. ఇది ప్రపంచంలో జరిగేది ఇది. దాని ఉద్దేశం అది కాదు అని మనం యోగా వైపు వచ్చినప్పుడు తెలుస్తుంది. నిన్ను నువ్వు విచారణ చేస్తూ ఉంటే, నీలో బోలెడన్ని కరెక్షన్స్ జరుగుతూ ఉంటే, నువ్వు చాలా స్వచ్ఛంగా వెలుగుతూ ఉంటావు. యు ఆర్ ద బ్రిలియంట్ లైట్ అని తెలుస్తుంది. ఏమి? అందుకని అక్కడ అన్ని మాటలు చెప్పాడు. మరవను ఆహారం, మరవను సంసార సుఖము, మరవను ఇంద్రియ భోగము, మరచెద సుజ్ఞానంబు, మరచెద తత్వరహస్యం, మరచెద గురువును దైవం మాధవనీ మాయా అంటే చిన్న వాక్యమే, కానీ ఎంత పొటెన్షియల్ ఉంది దాంట్లో. తవ్వే కొద్ది ఎవరిని గురించి ఈ బాధ అంతా? ఎవరు చదువుకుంటే వాడికి. ఆ ప్రతి తిరుమలాచార్యులు వారు రాశారు కాబట్టి ఆయన కోసం కాదు అది. అఫ్కోర్స్ అప్పుడు ఆయన కూడా అది ఆయన కాదని చెప్పలేం. అప్పుడు ఆయన పాడినప్పుడు అది ఆయనకు కూడా. ఎవడ పాడితే వాడికి. వాట్ ఈస్ ద సాంగ్? ద గ్రేట్ సాంగ్ ఈజ్ యువర్ గ్రేట్ పల్సేషన్, ద బ్రెత్ గోయింగ్ ఇన్ యూ. అవునా? ఇఫ్ దట్ సాంగ్ స్టాప్స్, there is no use. Let that not stop. Why cannot ఆ లైఫ్ ఎలా ఎక్స్టెండ్ అవుతుందో తెలుసా? మీ పర్సెప్షన్ బెటర్ అవుతున్న కొద్దీ మీ లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది. ఎందుకు ఎక్స్టెండ్ అవుతుందో తెలుసా? అయ్యా, ఇప్పటి వరకు ఈ గందరగోళం అంతా పడ్డాను, ఏమి ఇప్పుడైనా నీ స్మరణ చేయడానికి అవకాశం ఇవ్వు అని ఒక 65 ఏళ్ళు వచ్చిన తర్వాత బోనస్ అన్నమాట. 65 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత మనకు వచ్చే ప్రతి సంవత్సరం బోనస్. అప్పుడు మనం ఏమడగాలి? నీ చింత ఎక్కువ చేయడానికి కనీసం ఈ సమయాన్నైనా నాకు కూడగట్టి నా బుద్ధిని మార్చు అని అడగడం కోసం. అప్పుడైనా అడుగుతాడేమో వీడని ఆయన తాపత్రయం. అందుకని ద లైఫ్ ఎక్స్టెండ్స్. లైఫ్ ఎక్స్టెండ్ అయ్యింది కాబట్టి మనం అనుభవించడానికి కాదు అని గుర్తుపెట్టుకో.
దేని కొరకు? ఆయన స్మరణని ఇంకా బాగా చేయడానికి, లేదా పర్సెప్షన్ని బెటర్ చేయడానికి. ఆ జన్మ సంస్కారాన్ని ఈ ఈ జన్మలోనే చక్కగా కల్టివేట్ చేసుకోవటం కోసం, వేస్ట్ చేసుకోకూడదు దీన్ని. అందుకోసం చెప్తున్నాడు ఈ తాపత్రయం అంతా. అంతేనా తల్లి మాధవమ్మ? అందుకని సౌండ్ని మీరు ఎంత లోతుగా పరిశీలన చేస్తూ ఉంటారో మిమ్మల్ని మీరు అంత లోతుగా పరిశీలన చేయగలుగుతారు. అంటే ఆ మైండ్ సెట్ వస్తుంది కదా. అది ఎలా కుదురుతుంది? సంకీర్తనలో అయితే ఈజీగా కుదురుతుంది. వేదంలో కుదరదు. దాని అర్థము, దాని లోతు తెలుసుకుంటుంటే ఆనందంగా ఉంటుంది. వేరే సంకీర్తన పాడినప్పుడు ఏంటి? మీ లోపలికి ఆ సౌండ్ వైబ్రేట్ అవుతూ ఉంటది. దాంతో రివర్బరేట్ అవుతూ ఉంటారు. మీకు తెలుస్తూ ఉంటది. ఒకసారి వాక్యం మామూలుగా పాడేస్తారు క్యాజువల్‌గా. ఒకసారి పాడినప్పుడు బుర్ర ఆగుద్ది. ఇంకోసారి పాడినప్పుడు షాక్ కొట్టుద్ది. ఇంకొకసారి ఆగినప్పుడు సైలెంట్ అయిపోతుంది. మీరు సైలెంట్ అవ్వాలన్నమాట. ఎందుకు సంకీర్తన అంటే, సంకీర్తన పాడుతూ, 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 పాడుతూ అది ధ్యానం అవుతుంది తల్లి. ఆ ధ్యానమే మౌనం అవుతుంది తల్లి. ఆ మౌనమే మనకు కావలసిన స్టేట్. అది ఏ సమాధి. ఏమి? ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టు లిసన్ అట్‌లీస్ట్ దీస్ వర్డ్స్. ఇజంట్ ఇట్? వెన్ యూ డూ దిస్ మీకే ఆ ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం ఎవడికి వాడు పొందాల్సిందే. 3 అనుభవాలు ఉంటాయి తల్లి జీవితంలో. ఒకటి జన్మానుభవం, మరణానుభవం, ఆత్మానుభవం. జన్మానుభవం, మరణానుభవం, ఆత్మానుభవం అని 3 ఉంటాయి. ఇవి 3 ఈ జీవుడికి తెలియదు. తెలుసా చెప్పండి మీరెవరన్నా? ఎవ్వరికి తెలియదు ఈ 3. 3 అనుభవాలు ఎవ్వరికీ తెలియదు జీవితంలో. ఇలా చెయ్యగా ఎన్నో జన్మలు పడుతుంది తల్లి. ఇది ఒక్క జన్మలో రాదు. అందుకని ప్లీజ్ అవైల్ దిస్ జన్మ అని చెప్తుంది. బికాస్ యు ఆర్ ద పాసిబిలిటీ. యు ఆర్ ద పాసిబిలిటీ. ఎవ్రీథింగ్ కెన్ బి పాసిబుల్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఇట్ పాసిబుల్. బికాస్ అది పాసిబుల్ అయ్యే అక్కడ ఉన్నది. నా మాట అర్థమవుతుందా మీకు? అది పాసిబిలిటీగా అక్కడ ఉన్నది. అది మీరు పొందటానికి మీరు మాత్రమే పాసిబుల్ అని చెప్తుంది. మీకు ఆ యాక్సెప్టెన్స్ వస్తేనే అది కుదురుతుంది, లేకపోతే కుదరదు. గుడ్ తల్లి. మెల్లగా ఆ పైన పాడటానికి మీరు కంఫర్టబుల్గా ఫీల్ పాడటానికి ట్రై చేయమాకండి. కష్టపడండి కొంచెం. తల్లి శిల్పమ్మ. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. మరవను ఆహారంబును, మరవను సంసార సుఖము, మరవను ఇంద్రియ భోగము, మాధవనీ మాయ. మరవను ఆహారమును, మరవను సంసార సుఖము, మరవను ఇంద్రియ భోగము, మాధవనీ మాయ. మరచద సుజ్ఞానం, మరచద తత్వరహస్యము, మరచద సుజ్ఞానం, మరచద తత్స్యము, మరచద గురువును దైవము. మరచద ఒక్క స్వరం పైకి వెళ్తాడు. మరచద గురువును దైవము,
మరచద గురువును దైవం మాధవని మాయ ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. భలే సౌజన్య తల్లి. నమస్తే అమ్మ. నమస్తే. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను ఆ ఇంద్రియ భోగము మాధవని మాయా. మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను ఇంద్రియ భోగము మాధవని మాయా. మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద గురువును పైకెళ్ళమ్మా, పైకెళ్ళు. మరచద గురువును దైవము మరచద గురువును దైవము మాధవని మాయా. కన్వీనియన్స్ వచ్చేస్తుంది అమ్మ. మాధవ నీ మాయా అక్కడికి వెళ్ళిపో. మాధవని మాయా. ఇంకొంచెం ఓకే. తల్లి శ్యామమ్మ పాడమ్మా. ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి చిత్తంబికను చిత్తంబికను. ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి చిత్తంబికను చిత్తంబికను. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా. మరచద సుజ్ఞానంబును మరచద తత్పరహస్యము మరచద సుజ్ఞానంబును మరచద తత్పరహస్యము మరచద గురువును దైవము మాధవని మాయా. మాధవ కొంచెం మాధవని మాయా అటుపో. మాధవని మాయా. భలే, వెరీ గుడ్. ఎక్కడి మానుష జన్మము ఎత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి
చిత్తంబికను. మళ్ళీ కిందకు వచ్చినప్పుడు కొంచెం ఫాల్ అయిపోతుందమ్మా. అదొక్కసారి చూసుకుందాం. ఏం కాదు, కొంచెం ధ్యాస పెట్టు వచ్చేసి ఏమ్మా. మాధవి టూ తల్లి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా. మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము, మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము, మరచద గురువును దైవము మాధవని మాయా. మళ్ళీ కన్వీనియంట్కి వచ్చేసిందమ్మా. కన్వీనియంట్కి వచ్చేసింది కదా. లాస్ట్ లో కదా తెలుస్తుంది కదా మీకు. ఆ ఫ్రీక్వెన్సీకి కిందకి పడిపోతుంది అనమాట. అది అప్పుడు ఏమవుతుందంటే అప్పటివరకు అటెన్షన్ ఉండేది, మళ్ళా స్టాండర్డైజ్ అయిపోతుంది. అందుకని కొంచెం దాన్ని అలానే మీరు టెన్షన్ పడద్దు. అది పాడాలని ఒక టెన్షన్ అక్కర్లా, ఒక ఈజ్తో వచ్చేయాలి మీకు అది. ఓకే, ఇప్పుడు నేను ఒక శృతిలో చెప్తున్నా మీకు, అదే శృతిలో మీరు పాడల్లా. బట్ ఈవెన్ దెన్ ఐఎమ్ గివింగ్ ఓకే. ఎందుకు ఓకే చేస్తున్నానంటే మీకు ఫ్రీక్వెన్సీ తెలియదు, శృతి తెలియదు, లయ తెలియదు, కానీ మీకు ఆ సంకీర్తనని అనాలని ఆపేక్ష ఉంది అంతే. అది ఒక్కటే క్వాలిఫికేషన్ తల్లి. భగవంతుడు గురించి మనం చింత చేయటానికి ఆ నామాన్ని చెప్పాలని ఆపేక్షపడి బయటికి చెప్పిన వాడికి కానీ చెప్పలేని వాడికి కాదు. అది తప్పో రైటో ఏదో ఒకటి వాడు అట్లా అనడానికి సిద్ధమైపోవాలి. నేను అందుకని ఓంకారం బయటికి ఎందుకు అట్లా చెప్పాలి అని అంటే, నేను సిద్ధంగా ఉన్నా తండ్రి అని చెప్పడానికి. ఐఎమ్ రెడీ టు డూ ది సాధన. అలాగనమాట. మీరు అనాలి, బయటికి ఉచ్చరించాలి బయటికి, అప్పుడే అది గీత. లేకపోతే లాభం లేదు. ఇది సంకీర్తన వేదం, అవునా కదా. వేద మంత్రం ఎట్లాగో సంకీర్తన కూడా ఒక వేదమే. దాన్ని అట్లా అనడానికి మనం సిద్ధపడాలన్నమాట. పైకి వెళ్ళినప్పుడమ్మా కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎందుకంటే మీరు కింద తీసుకుంటున్నారు, పైన తీసుకోవట్లా, వస్తుంది. ఒక్కసారి అనండి థర్డ్ అండ్ ఫోర్త్ లైన్స్. మరచద సుజ్ఞానం. అవునమ్మా. మరచద సుజ్ఞానం కాదు మరచద సుజ్ఞానమును, మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము, మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము, మరచద గురువును దైవము మాధవని మాయా. అదే అదొక్కటే అంతే. మరచద గురువును దైవము మాధవని మాయా. అక్కడ రావాలా? ఒక్కసారి ట్రై చేయండి, ఇంకొకసారి అమ్మా. మరచద సుజ్ఞానంబును మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము, మరచద గురువును దైవము. కాదు, అక్కడ మళ్ళీ ఫ్లాట్ అయ్యండి. మరచద గురువును దైవము, మరచద గురువును దైవము మాధవని మాయా.
కాదు కాదు, మళ్ళీ ఫ్లాట్ అయిపోతున్నాయి అన్ని. మాధవ ఫ్లాట్ అవ్వకుండా ఇంకొంచెం షార్ప్ చేయండి అమ్మా, ఇంకొంచెం పైకి వెళ్ళండి. మాధవ ఫాల్స్ వాయిస్ లో అనండి. మాధవని మాయా. ఇంకా ఫ్లాట్ గానే ఉంటుంది. మాధవ నీ మాయా అని ఒక ఫాల్స్ వాయిస్ లో అనండి ముందు. అదే తల్లి, పర్లే అలా ట్రై చేస్తా ఉండండి అమ్మా. హరిణి తల్లి. నమస్కారం అమ్మ. అమ్మ గొంతు కూర్చుండిపోయింది, క్షమించాలి. మా తల్లి, అవునమ్మా అవును. నీకు మెడిసిన్ ఇవ్వకుండా వచ్చేసాను. నాకు నీ గొంతు సంగతి తెలియదుగా. నేను ఎప్పుడు అనుకుంటానమ్మా, అమ్మున్నప్పుడు అయ్యో నాకు మెడిసిన్ దొరికింటే బాగుండు అని. ఆ స్ట్రెస్ ఎక్కువ అవుతే కూర్చుండిపోతుందమ్మా అది. అవును తల్లి, అవును. స్ట్రెస్ పడద్దు. ఎందుకు స్ట్రెస్ పడటం? మనం ఏ పనిని జరిపించేది కాదు ఏమి, ఏ పని ఆపగలిగేది కూడా కాదు. అది ఏది జరుగుద్దో అది జరుగుతుంది, జరగనియండి. మీరు దాన్ని అట్లా జరగనిస్తే అది అంటే మంచి రిజల్ట్స్ వస్తాయి మనకి. అలా కాకుండా మనం ఒత్తిడి ఫీల్ అయిపోయి దాన్ని ఏదో ఒత్తిడి చేసేసి ఏదో దాని ద్వారా వచ్చేయాలని అనుకున్నప్పుడు లేదు, మన ఒకవైపు ఆరోగ్యం పాడవుతుంది, ఇంకొక వైపు మనం చేయాల్సిన పనిని కూడా ప్రెసెంట్ టెన్స్ లో చేయలేం. అక్కర్లా అంత ఆలోచించి అంత దాన్ని తీవ్రంగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు అమ్మా. కొంచెం ఈజీగా ఉండండి తల్లి. చాంటింగ్ చేయండి, ఎక్కువ చాంట్ చేయండి. మీకు ఎప్పుడైతే డిస్కంఫర్ట్ వస్తుంది, ఒక ఆవేదన వస్తుంది, ఒక విపరీతమైన ఆలోచన కాన్స్టెంట్ గా నడుస్తుంది అన్నప్పుడు లేదా చక్కగా మీ మనసుని ఆ చాంట్ మీద పెట్టేస్తా ఉండండి. మీకు ఈజీ వస్తుంది, కొంచెం కొద్దిగా, అంత రాకపోయినా కొంచెమైనా బెటర్ వస్తుంది అమ్మా. ఎక్కడి మానుష జన్మం దెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను మరవను ఆహారంబును, మరవను సంసార సుఖము, మరవను ఇంద్రియ భోగము, మాధవని మాయా. మరచద సుజ్ఞానంబును, మరచద తత్వరహస్యము, మరచద గురువును దైవము, మాధవని మాయా. కానీ గొంతు వెళ్ళట్లేదమ్మా. వెరీ గుడ్ అమ్మా, కొంచెం ట్రై చేసి వచ్చేస్తుంది, అంతే. మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. ఆయన చిత్తమేనా అన్ని? మన చిత్తమా? కాదు, ఆయన చిత్తమే అంత. ఆయనకి అన్నీ సాధ్యమే. ఎందుకు ఇట్లా జరిగింది అనడానికి లేదు. ఆయనకొక్కడికే సాధ్యం ఏది జరిగినా, అవునా? అందుకని మనం ఇలా ఎందుకు జరిగింది అని అనుకోకుండా అలా కూడా జరగచ్చు అని అనుకోండి. ఎందుకు జరగకూడదు? అన్ని సాధ్యమైనది ఆయనకు ఒక్కడికే అయినప్పుడు అమ్మా, మనకెందుకు దుఃఖం అంటే అది పొందలేదు కనుక దుఃఖం. అట్లా అమ్మకి ఏం కష్టం లేదు అనుకోకండి, అమ్మాయి చాలా ఉన్నాయి. అమ్మకు కూడా there are many troubles around, but still Amma is good. You are also good. You will be also good. It all comes on the సాధన. మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవటంలోనే అది వస్తుంది, లేకపోతే కుదరదు. ఎందుకనంటే అందరికీ తెలుసు కదా ఇక్కడి నుంచి మనం ఏం పట్టుకెళ్ళమని. కానీ మనకి ఎందుకు బాధ? ఏదో పోతుందనే బాధ. పోతే వచ్చే లాభం ఏంటి, వస్తే వచ్చే లాభం ఏంటి? రెండూ లేవు నిజానికి. మనకి రెండు అవి ఉండడం వల్ల ఏమీ సుఖం లేదు, అవునా? కొంతమందికి పోతే దుఃఖం, కొంతమందికి వస్తే దుఃఖం, అవునా కదా? మరి దీంట్లో ఏది సుఖం ఏది దుఃఖం అంటే ఏమన్నా డిస్క్రైబ్ చేయగలరా? ట్రై చేయండి. ఇప్పుడేమో చలికాలం వచ్చింది, బాగా చలేస్తుంది, దుప్పటి కప్పుకుంటుంటే కోట్లు వేసుకుంటుంటే అనిపిస్తుంది, అబ్బా ఇప్పుడు కొంచెం సన్ వస్తే బాగుండు, కొంచెం హీట్ వస్తే బాగుండు అని అనిపిస్తుంది. ఆ సన్ గారు కూడా వచ్చారు,
వన్ ఫైన్ డే వారు కూడా సూర్యుడు గారు కూడా వచ్చారు ఒకరోజు. మంచి వేడి అదరగొట్టేస్తుంది. వామ్మో ఇదేం ఏడురా బాబు, ఇండియాలో మీకు అంత ఉండదు కాబట్టి 47, 45 కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి ఈ మధ్య కాలంలో ఒక 1 ఇయర్ నుంచి 45 కూడా చూస్తున్నాం మేము ఇక్కడ. సో అనగానే అబ్బా చల్లగా ఉంటే బాగున్నాను. మరి మొన్నేమో చల్లగా ఉంటే వేడిగా ఉంటే బాగుండన్నావు, ఇప్పుడు చల్లగా ఉంటే బాగుండంటున్నావు. ఏదిరా సుఖం? సుఖం అంటే ఏమిటి? ఎవడికి సుఖం అంటే తెలియదు కానీ సుఖం అడుగుతున్నాం. అంటే ఏది సుఖమో కూడా తెలియనటువంటి స్టేట్ లో ఈ మండేన్ మ్యాన్ ఉన్నాడు. అది తెలుసుకోవటమే ఈ సాధనంతా. అందుకొరకే ఇదంతా. కంగారు పడక్కర్లేదు. ఏది జరిగినా మీ మీద మీ అందు ఏమి పెద్ద స్పందించాల్సిన అవసరం లేదు. అమ్మ నువ్వైతే అట్టుంటావు కానీ మా వల్ల కావటం లేదే అంటావు. మీరు కూడా ఉండవచ్చు. అందరికీ ఇది సాధ్యమే. సాధ్యం కాదని ఎక్కువ నమ్ముతున్నారు కాబట్టి సాధ్యం కావద్దు. మీ నమ్మిక దేని మీద ఉంది? నిక్కము నిన్నే నమ్మిది నీ చిత్తం బిగను అంటున్నాం. మళ్ళీ నా చిత్తం జరగాలంటున్నాం. నీ చిత్తం పోనీ లేపో అంటూనే మళ్ళీ అట్టట్ట నా చిత్తం ఇట్లా ఉంది కదా ఇదే జరగని నేను సంకల్పించాను అంటాం. ఓడి నీ సంకల్పం ఏమి ఆడ పనికిరాదు. ఆయన సంకల్పిస్తేనే నువ్వు సంకల్పిస్తావు. అర్థమైంది? ఏదైనా సరే మన సంకల్పాలు అనుకుంటాం, మనం సంకల్పించామని, అదొక భ్రాంతి, భ్రమ. ఆయన ఏది సంకల్పిస్తాడో అదే మనకి వస్తుంది. అందుకని గజేంద్ర మోక్షణంలో నాకు మోక్షం ఇవ్వమని అడగలేదు ఆయన. తెలుసా? ప్రహ్లాదుడు ఆయన మోక్షం ఇవ్వమని అడగలే. చూడండి, కథ చదవండి మీరు భాగవతంలో పోయి. ఎక్కడైనా నన్ను కాపాడమని అడిగాడా? అశక్తుడనయ్యా అన్నాడు. ఇది నీ చిత్తం అన్నాడు. నాకు శక్తి చాలడం లేదన్నాడు. అంతేనా? ఇప్పుడు మనం కూడా అంతే. మనం చేయగలిగిందంతా చేస్తాం, ఇక మనకు శక్తిలే ఏమి. అట్లా ఆ కథ మందే, ఆ గజేంద్రుడు మనమే. మన కథ ఇట్ సింబాలికలీ సెడ్ ఇన్ భాగవత. ఆ కథ అంతా చదువుకుంటే మీరు మీ జీవితంలో వచ్చే కండిషన్స్లో మీరు ఎట్లా ప్రాధేయపడేవాళ్ళు, స్వామిని ఎట్ట చేశారు అంత గుర్తొస్తుంది. అక్కడ గజాన్ని తీసేసి మిమ్మల్ని పెట్టుకోవాలంటే. తల్లి ఏం కంగారు పడద్దు. ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఫర్ గుడ్. ఎందుకనంటే అది మనకు మంచిది కాబట్టి అదే మనకి చేస్తాడు భగవాన్. గుర్తుపెట్టుకో. మనకేమనిపిస్తుంది? మనకి అది దొరకలేదో అది దక్కలేదో అనిపిస్తుంది. మనకి ఏది మంచో అది ఒక్క ఆయనకి మాత్రమే తెలుసు బంగారు. ఏది ఇస్తే వీడు బాగుపడతాడు, ఏది తీసేస్తే వాడు బాగుపడతాడు, ఆయనకు ఒక్కడికే తెలుసు. ఏం కంగారు పడదు. జస్ట్ లీవ్ ఇట్. నేచర్కి వదిలిపెట్టండి. నేచర్ చాలా వాటికి సర్దుబాటునిస్తుంది. నేచర్ చాలా వాటికి పరిష్కారాలు ఇస్తుంది. వెయిట్ ఫర్ ద టైం, అంతే. కంగారు పడిపోకూడదు, కుంగిపోకూడదు. పేషెన్స్ కావాలి కదా. మనకు జనరల్ లైఫ్లో ఏదన్నా కావాలన్నా పేషెన్స్ కావాలి. అధ్యాత్మ సాధనలో, ఆధ్యాత్మ ప్లేన్లో ఏదన్నా కావాలన్నా పేషెన్స్ కావాలి. మనకు అక్కడే లేనప్పుడు ఇక్కడ ఎలా వస్తుంది? పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి అమ్మ. టెన్షన్ ఏం పడద్దు అసలు. బీ కూల్, బీ కామ్. సెకండ్ చరణం. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు. విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా. గుడ్.
విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా. రెండు లైన్స్ కలిపి. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా. మాధవి తల్లి, నీ పుస్తకాన్ని ఇటు పెట్టుకో. అక్కడ పెట్టుకున్నావు అనుకో ఇట్ట చూడాల్సి వస్తుంది. ఇట్లా పెట్టు డైరెక్షన్. ఇట్ట పెట్టి ఇట్లా చూసుకుంటున్నావు. నీ లిప్ మూమెంట్ నాకు తెలియదు, నువ్వేం పాడుతున్నావు నాకు తెలియదు అనమాట. ఓకే, నీ లిప్ మూమెంట్ని బట్టి నువ్వు కరెక్ట్ పాడుతున్నావా లేదా అని నాకు తెలిసిపోతుంది, నాకు సౌండ్ వినిపించకపోయినా. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా. గుడ్. విడిచెద షట్కర్మంబులు ఇది పైకి వెళ్తుంది. విడిచెద షట్కర్మంబులు విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యమును. అది అంతకు మునుపు ఐడెంటిఫై చేయలేకపోతే ఇప్పుడు ఐడెంటిఫై చేయండి మెల్లగా సౌండ్ని. విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యమును విడిచెదనాచారమును విష్ణుడని మాయా. విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యమును విడిచెదనాచారమును విష్ణుడని మాయా. రెండు లైన్స్ కలిపి. విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యమును విడిచెదనాచారమును విష్ణుడని మాయా. గుడ్. అంతే. ఇది రికార్డ్ చేసామా తల్లి? చేయలేదా? పాడు ఒకసారి రికార్డ్ చేయి. శిల్ప మీరు చేస్తున్నారు కదా? విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా.
విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా విడిచెద షట్కర్మములు విడిచెద వైరాగ్యములు విడిచెద షట్కర్మములు విడిచెద వైరాగ్యమును విడిచెద నాచారమును విష్ణుడని మాయా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను సూత్రం ఎక్కడున్నాను తల్లి? I think we are closely to complete, kada? Pada. దేవి చత్వారి వరకు అయింది కదా తల్లి? రైట్. 15th then 16th చూడండి. ఉతత్వః పశ్యన్ న దదర్శ వాచం వాచం అది మళ్ళా చూడండి. ఉతత్వః పశ్యన్ న దదర్శ వాచం పశ్యన్ ఉతత్వః పశ్యన్ న దదర్శ వాచం నెక్స్ట్ ది కొంచెం కష్టంగా ఉంది అది. ఉతత్వః పశ్యన్ అది న దదర్శ వాచం అది ఉతత్వః పశ్యన్ న దదర్శ వాచం అది ఉతత్వః పశ్యన్ న దదర్శ వాచం వాచం నెక్స్ట్ లైన్ ఉతత్వః శృణ్వన్ న ఉతత్వః శృణ్వన్ న శృణోతి ఏనాం అది మొత్తం లైన్ చెప్పుకుందాం పర్వాలేదు. ఉతత్వః శృణ్వన్ న శృణోతి ఏనాం ఉతో త్వస్మై తన్వం విసస్రే మళ్ళీ చెప్తాను, మళ్ళీ చూడండి. ఉతో త్వస్మై తన్వం విసస్రే ఏంటమ్మా ఈ లైట్ ఇలా ఉంది? బో లక్ష్మమ్మ, ఓ లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, లక్ష్మమ్మ,
ఏంటి ఆ లైట్ చూడు ఒకసారి, అది చాలా బ్లింక్ అవుతుంది. ఇట్లా చూడు, ఏమైంది? అట్లా బ్లింక్ అయ్యి వస్తుంది ఏంటి లైట్? ఇలా 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 ఇలాగా వోల్టేజా? అయితే తీసేయండి అమ్మా, ఇక్కడ కళ్ళకి కష్టంగా ఉంది. అది తీయండి. థ్యాంక్ యూ అమ్మా. ఉతో త్వస్మై తన్వం విసస్రే. జాయేవ పత్యుః ఉషతి సువాసాః. రెండు సార్లు. గుడ్. మళ్ళీ లాస్ట్ లైన్. జాయేవ పత్యుః ఉషతి సువాసాః. మళ్ళీ చూడండి, మళ్ళీ ఒక్కసారి. ఉతత్వః పశ్యన్ న దదర్శ వాచం. ఉతత్వః శృణ్వన్ న శృణోతి ఏనాం. ఉతో త్వస్మై తన్వం విసస్రే. జాయేవ పత్యుః ఉషతి సువాసాః. మళ్ళీ ఉతత్వః పశ్యన్ న దదర్శ వాచం. ఉతత్వః శృణ్వన్ న శృణోతి ఏనాం. ఉతో త్వస్మై తన్వం విసస్రే. జాయేవ పత్యుః ఉషతి సువాసాః. గుడ్, వెరీ గుడ్. ఇంకొకసారి చెప్పమంటారా? ఏం తల్లి శిల్పమ్మ? అమ్మగారు 14th చెప్పలేదండి. చత్వారి చెప్పలేదా? చెప్పలేదు. అవునా, చత్వారి అయిపోయింది అనుకుంటున్నా తల్లి. సరే, చత్వారికి వెళ్దాం. 14 చత్వారి చెప్పానురా. చెప్పారు. రికార్డ్ లో చూడండి, రికార్డ్ చూసుకోండి ఒకసారి. నాకు గుర్తమ్మా చెప్పినట్లు. రాసుకోవడం కూడా రాసుకున్నట్లేదు మరి. లాస్ట్ వీక్ రికార్డింగ్ అయితే నేను రాసుకోవడం లేదు. సారీ, నా తప్పేనండి. నేను రాసుకోవడం మర్చిపోయాను. అదే లక్ష్మమ్మ, లైట్ ఆఫ్ చేయి. అమ్మా పర్వాలేదు, ఏం కాదు అమ్మా. నెక్స్ట్ చాలా సింపుల్ మంత్రం. ఏంటి తల్లి, ఎవరైనా చెప్తున్నారా? 14th ఒక్కసారి మళ్ళీ చెప్తారా? ఒకసారి చెప్తాను చూడండి. చత్వారి వాక్ పరిమితా పదాని తాని విదుర్బ్రాహ్మణాయే మనీషిణః. గుహాత్రీణి నిహితాన్నేంగయంతి. తురీయం వాచో మనుష్యా వదంతి.
గుడ్, గుర్తొస్తుందమ్మా, ఏం కాదు. నెక్స్ట్ చూడండి 16th చాలా చిన్న మంత్రం. ఓకే. అంబితమే నదీతమే దేవితమే సరస్వతి. గుడ్. అప్రశస్తా ఇవ స్మసి. ప్రశస్తిం అంబనస్కృధి. చూసారా, ఒక్కసారి చెప్పగానే వచ్చేసి, అవునా? 2 సార్లు చెప్పలేదు మనం. మళ్ళా అంబితమే నదీతమే దేవితమే సరస్వతి. అప్రశస్తా ఇవ స్మసి. ప్రశస్తిం అంబనస్కృధి. గుడ్, అంతే. రైట్, రికార్డ్ చేస్తారు. రెడీ అమ్మా? రెడీ అని చెప్పాలి, నాకు తెలియదు అంతే. అమ్మా రెడీయా? పర్లేదు. ఉతత్వః పశ్యన్ న దదర్శ వాచం, ఉతత్వః శృణ్వన్ న శృణోతి ఏనాం, ఉతోత్వస్మై తన్వం విసస్రే జాయేవ పత్యుః ఉషతి సువాసాః. అంబితమే నదీతమే దేవితమే సరస్వతి. అప్రశస్తా ఇవ స్మసి. ప్రశస్తిం అంబనస్కృధి. లాస్ట్ క్లాస్లో మనం రైట్ నాలెడ్జ్, రైట్ యాక్టివిటీ అవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే 8-fold పార్ట్ ఆఫ్ పతంజలి ఏమిటో తెలుసుకోవాలి. కొంచెం డీటెయిల్స్ ఇస్తాను, ఆ తర్వాత మనం ఎప్పుడైనా ఎప్పుడో పతంజలి యోగ సూత్రం చెప్పుకుందాం. ఇప్పుడప్పుడే కాదు. పతంజలి మనకు 8 స్టెప్స్ చెప్పాడు యోగంలో. అవేమిటంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. These are called the 8-fold path of yoga or పతంజలి యోగ సూత్రంలో ఆయన ముఖ్యంగా వీటిని చెప్పడం జరిగింది. ఇప్పుడు యమం అంటే ఏంటో తెలుసుకుందాం. ఏ తల్లి? యమం అంటే మోరల్ డిసిప్లిన్, అంటే కంట్రోల్ అన్నమాట. హౌ టు బీ మోరల్లీ గుడ్. దీంట్లో కొన్ని 4 ఆస్పెక్ట్స్ వస్తాయి. అవేంటంటే అహింస అంటే నీ మీద నీకు కంట్రోల్ ఉండాలి, ప్రతిదాన్ని హింస చేయకుండా కదా. మరి అది కదా నియమం అంటున్నాము. అప్పుడు దాంట్లో అహింసకు వస్తుంది, అంటే నాన్ హార్మింగ్ థింగ్స్ అరౌండ్ యూ. కొంచెం అది ఉండాలి. మీరు పని చేసే దాంట్లో ఎవరిని హామ్ చేయకుండా ఉండడం, మీ మాట ద్వారా హామ్ చేయకుండా ఉండడం, లేదా మిగతా వాటిని చంపేయడం, అట్లాంటివి. అలా
సత్యం, ట్రూత్ఫుల్నెస్. ఇవి యమము కింద వస్తుంది, యమం కింద వస్తుంది. సత్యము అంటే ట్రూత్ఫుల్గా ఉండడం, ట్రూత్ఫుల్నెస్. బ్రహ్మచర్యం, సెలిబసీ. అపరిగ్రహం అంటే ఇంకొకరిది మనం తీసుకోకుండా ఉండాలి. దొంగతనం, నాన్ గ్రీడ్. ఏమి సెలిబసీ అంటే సెలిబసీ అంటే రైట్ యూసేజ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. అది పిల్లల్ని కనడానికి వరకే, అదియే కాదు. బ్రహ్మచర్యం పాటించడం అనమాట. ఇవి యమం కింద వస్తాయి. నియమం కింద మళ్ళా కొన్ని వస్తాయి. నియమం అంటే ఏంటి? పాజిటివ్ డ్యూటీస్. మనం చక్కగా కొన్ని పాజిటివ్ డ్యూటీస్ని చేయటము. అంతేకాకుండా అబ్జర్వెన్స్, నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకోవటం. ఆ అబ్జర్వెన్స్లు ఏముంటాయి? కొన్ని రూల్స్, గైడ్ లైన్స్ ఫాలో అవ్వడం. నియమం, ఒక నియమం పాటించడం అంటాం కదా మనం, అలా ఒక నియమాన్ని పాటించడం అన్నమాట. దాంట్లో ఏమొస్తాయి? శౌచం అంటే క్లెన్లీనెస్ ఉంచడం, శౌచం. తర్వాత సంతోషం అంటే కంటెంట్మెంట్, సంతోషంగా ఉండడం, కంటెంట్మెంట్తో ఉండటం. తపస్సు అనేది మీకు తెలుసు, డిసిప్లిన్తో ఉండడం, ఆస్టెరిటీ అన్నమాట. తపస్సు అంటే ఆస్టెరిటీ అంటే బర్నింగ్ ఎంతూజియాజం ఉండాలి. నాకు ఈ యోగం సాధనలో నేను అటు ఇటు వెళ్ళకూడదు అనే ఫైరీ ఆస్పిరేషన్ కనుక ఉంటే అది తపస్సు అంటారు. తపస్సు ఇస్ కాల్డ్ ఫైరీ ఆస్పిరేషన్ తల్లి. తర్వాత స్వాధ్యాయం అంటే మంచి పుస్తకాలు చదవటం. అది ఒక్కటే కాదు, అంత మునుపు నేను మీకు చెప్పాను. స్వాధ్యాయం అంటే క్రియాయోగంలో చెప్పుకున్నాము. నిన్ను నువ్వు చదువుకోవటం, స్టడీ ఆఫ్ సెల్ఫ్. నిన్ను నువ్వు చదువుకోగలగడం. ఈ నియమంలోనే ఈశ్వర ప్రణిధానం కూడా వస్తుంది. ఈశ్వర ప్రణిధానం అంటే సరెండర్ టు ఆల్ ది హయ్యర్ బీయింగ్స్ ఆఫ్ యువర్ కాంటెంప్లేషన్ ఆఫ్ యువర్ హయ్యర్ పవర్. ఇది ఈశ్వర ప్రణిధానం. ఇక ప్రాణాయామం, ఆసనం ఉందిగా, మర్చిపోయాను. ఆసనం, మధ్యలో ఆసనాలంటే యోగంలో ఒక 84 ఆసనాలు ఉన్నాయి. ముఖ్యమైన ఆసనాలు ఒక 84 ఉన్నాయి. ఇక తర్వాత చిన్న చిన్న ఇంకా చాలా ఉంటాయి. 84 ఆసనాలు. ఈ ఆసనాలు అన్నీ వేసుకోవటం అన్నమాట. ఈ ఫిజికల్ బాడీని ఫిట్ చేసుకోవటం, స్ట్రాంగ్ చేయడం కోసం. ఎందుకు యోగా ఆసనాలు వెయ్యాలి అని అంటే, టు కీప్ యువర్ బాడీ ఫిట్, టు మేక్ ది ఫ్లో ఆఫ్ ది బ్లడ్ ఈవెన్. ఇప్పుడు యోగ ఆసనాలు వేయడం యోగం కాదు, తోస్తుందా? యోగ ఆసనాలు వేసేస్తే అది యోగం కాదు. అది ఊరికే ఒక ఫిజికల్ ఫిట్నెస్కి ఇచ్చేటువంటి ఒక అభ్యాస కార్యక్రమం, ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. అది కూడా చాలా పటిష్టంగా, బలంగా మైండ్ పెట్టి చేయటం. ఇప్పుడు థ్రెడ్ మిల్ పెట్టి తిరగడం కాదు అది. ఆసనాలు వేయటం అంటే మైండ్ పెట్టి ఆ ఆసనాన్ని వేయటం. తద్వారా ఏమవుతుంది? మీ మీద కంట్రోల్ వస్తుంది, అట్లాగే మీ మైండ్ మీద మీకు కంట్రోల్ వస్తుంది, అట్లాగే మీ శరీరం మీద మీకు కంట్రోల్ వస్తుంది. దాని కొరకు ఆసనాలు వేయటం. ఓకే, ఈ ఆసనాలు దేనికోసం వేయాలి? మనం ఒక మంచి ఈ పాస్చర్ని, అంటే ఇలాగ చెస్ట్ను ముందుకు పెట్టి వెన్నుని నిటారుగా నిలబెట్టాలంటే ఏం కావాలి? మంచి ఆసనం కావాలి. అలా ఆసనం గట్టిగా వేసుకొని చక్కగా కూర్చోవాలి. సో యోగ సాధన చేసేవాడికి మొట్టమొదటి ఏం కావాలి? యమం కావాలి, అంటే చక్కటి కంట్రోల్, డిసిప్లిన్స్ కావాలి కొన్ని. ఆ తర్వాత నియమం కావాలి, ఆ తర్వాత ఆసనం కావాలి, అంటే స్థిరంగా స్థిర సుఖ ఆసనం అని చెప్తాడు పతంజలి ఒక సూత్రం. ఏం కావాలి నీకు యోగ సాధనకి అంటే? స్థిరమైన సుఖమైన ఆసనం. ఈ 84 ఆసనాలని చెప్పాను మీకు. దాంట్లో ఏ ఆసనంలో మీకు సుఖం ఉంటే అది వేసుకోండి. స్టార్ట్ కాన్సన్ట్రేటింగ్ అట్లాగనమాట. ఆ ఆసనాలు ఏదైనా మీకు సుఖంగా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి.
ఒక్కొక్కడికి ఒక్కొక్కటి కంఫర్ట్గా ఉంటుంది. అందరికీ ఒకటే రూల్ ఉండదు. యోగంలో ఎవరికి ఏ ఏ కంఫర్ట్స్ ఉంటాయో ఆ కంఫర్ట్స్లో వాళ్ళు ఆ సాధన చేయటమే. ఒకళ్ళకి గణపతి మీద ఆరాధన, ఒకళ్ళకి దుర్గమ్మ మీద ఆరాధన, ఒకళ్ళకి కృష్ణుడంటే ఆరాధన, ఒకళ్ళకి రాధంటే ఆరాధన. ఎందుకు ఎంతమంది? ఒక్కళ్ళే కదా ఇదంతా. నామాలు వేరేగా ఉన్నాయి కదా. నామరూపాలు వచ్చినప్పుడు కదా తిప్పలు వచ్చినాయి మనకి. నామరూపాలు లేకపోతే తిప్పలేవలే. ఈ మొత్తం వరల్డే లేదు కదా. ఈ నామరూపాలు తీసేస్తే ఉన్నవాడు వాడు కనుక మనం ఏం చేయాలి? అది పోవడానికి ఎవడికి ఏది ఇష్టం ఉందో రూపము, దాని నుంచి వాడు పట్టుకుని ధ్యానం చేస్తాడు. సో గోపాల మంత్రం కావాల్సినడికి గోవింద మంత్రం ఇచ్చేవాడిని గోవింద కొడతాడు. అట్ట ఇవ్వకూడదు. మనం అందరం చెప్పుల షాప్కి వెళ్ళటం రైట్, కానీ నా సైజు తాలూకు చెప్పులు మీ కొనిస్తానంటే పడతాయా? పట్టవు కదా. అర్థమవుతుందా నా భావం? అలాగే యోగం కూడా ఎవరికి ఎందులోంచి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ వస్తుందో, గురి కుదురుతుందో, మనసు నిలబడుతుందో తెలియదు. కాబట్టి ఎవరికి ఇష్టమైనటువంటి రూపాన్ని వాళ్ళు ధ్యానించుకోవచ్చు. అంతేకాదు, ఆ ఒక్క రూపంలోనే ఏ రూపం చూసినా ఆ ఒక్క రూపాన్ని చూడగలుగుతున్నారా? అది అసలు ధ్యానం. అది కూడా బిగ్ పాయింట్. దాన్ని జాగ్రత్తగా కల్టివేట్ చేసుకోగలగాలి. తొండం కాసేపు, తోక కాసేపు, ఏమంటే అమ్మవారు కాసేపు, ఏమంటే కృష్ణుడు ఫ్లూట్ కాసేపు, అట కాదు. ఎన్ని చూసినా ఆ కృష్ణుడు ఫ్లూటే చూడాలి అందులో మనం. ఎన్ని చూసినా ఆ గణపతినే చూడాలి దాంట్లో. అలా అది 1 పాయింట్ అంటే తల్లి. సో యోగా ఈజ్ 1 పాయింట్. ఇట్ ఈస్ 1 డైరెక్షన్. కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత అని అర్థం కాదు, 1 పాయింట్ అని అర్థం. మీకు చెప్పాను కదా, యోగిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత వర్డ్ టెర్మినాలజీలో ఆ మాట భావం మారుతుంది, మాట ఉపయోగించేటువంటి తీరు అదే అయినప్పటికీ దాని భావం చాలా లోతుగా వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ స్థిరమైన సుఖమైన ఆసనం కూడా యోగానికి అని చెప్పారు. అందుకని ఒక సూత్రం ఏమిటి? స్థిర సుఖ ఆసనం. అందుకని ఈ ఆసనాన్ని చక్కగా కంఫర్టబుల్గా, స్టేబుల్గా, రిలాక్స్డ్గా వేసుకోగలగాలి అమ్మ. తర్వాత ప్రాణాయామం. శ్వాసని తీసుకోవటం, వదలటం, శ్వాస ప్రశ్వాస, పూరకము రేచకము అంటాం. దాన్ని రెగ్యులేషన్ ఆఫ్ బ్రెత్. ఇట్ ఈస్ నాట్ కంట్రోలింగ్ ద బ్రెత్, ఇట్ ఈస్ ద రెగ్యులేషన్ ఆఫ్ బ్రెత్. బాహ్య వృత్తికి అంటే మీరు బ్రీద్ అవుట్ చేసినప్పుడు బాహ్యం అన్నీ కనపడతాయి, బ్రీద్ ఇన్ చేసినప్పుడు లోపలదంతా కనిపిస్తుంది. బాహ్య వృత్తి, అంతర్వృత్తి అంటారు బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ని. సో ఇది రెండింటినీ కూడా స్తంభించినప్పుడు ఒక స్తంభ వృత్తి వస్తుంది. స్తంభ వృత్తి అంటే ఒక నిల్ పాయింట్ ఒకటి వస్తుంది. ఆ నిల్ పాయింట్కి వచ్చినప్పుడు మనకి దాన్ని ఏమంటారు, ఎలాంటి కదలిక లేకుండా సస్పెన్షన్ ఒకటి వస్తుంది అనమాట. బ్రెత్లో ఒక సస్పెన్షనల్ సెన్స్ అనమాట. ఆల్ ద సెన్సెస్ ఆర్ సస్పెండెడ్ బై యువర్ బ్రీదింగ్ అండ్ బ్రీద్ అవుట్. అన్ని స్తంభిస్తాయి అన్నమాట. దాన్ని ప్రాణాయామం అంట. సౌండ్ గిౌండ్లు ఏమి ఉండవు, అట్ట సౌండ్లు ఏమి రావు. ఓకే, ప్రాక్టీస్ అప్పుడు అట్ట చేస్తూ ఉంటారు. అసలు ప్రాక్టీస్ చాలా ఖచ్చితంగా కరెక్ట్గా చేస్తుంటే మీరు బ్రీద్ అవుట్ బ్రీద్ ఇన్ చేస్తున్నది కూడా మీకు వినిపించదు. అట్లుంటుంది, అర్థమవుతుంది. అట్లా కూడా వినపడదు అసలు. చాలా స్మూత్ అండ్ రెగ్యులర్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ది రెగ్యులేషన్ ఆఫ్ బ్రెత్, విచ్ ఇస్ కాల్డ్ ప్రాణాయామ. దెన్ ప్రత్యాహారం. ప్రత్యాహారంలో విత్డ్రాయల్ ఆఫ్ సెన్సెస్ జరుగుతాయి. అంటే డిస్కనెక్టింగ్ ద మైండ్ ఫ్రమ్ ది సెన్సెస్ జరుగుతుంది. ఇది దేని కొరకు? ప్రిపేరింగ్ ఫర్ ద స్టిల్నెస్. ప్రత్యాహారం దేని కొరకు? ఈ విత్డ్రాయల్ ఆఫ్ సెన్సెస్ అంతా వచ్చిన తర్వాత, దాని తాలూకు ఫిట్నెస్ వచ్చిన తర్వాత ఒక స్టిల్నెస్ రావడానికి ప్రిపరేషన్. అది మనకి మెడిటేషన్కి దారి తీస్తుంది అనమాట.
So when the senses do not conform with their own objects, బయట వాటితోనూ లోపల వాటితోనూ గుర్తుపట్టదన్నమాట. అది దానికి గుర్తుపట్టేటువంటిది డ్రాప్ అయిపోతుంది. దాని యొక్క ఇంటిమేట్ నేచర్ ఏంటనంటే మైండ్ని ప్రళయంలోకి తీసుకెళ్తాం. మైండ్ని జాగ్రత్తగా నథింగ్నెస్లోకి తీసుకెళ్తాం అనమాట. దాన్ని ఏమంటారు? ప్రత్యాహారం, విత్డ్రాయల్ ఆఫ్ సెన్సెస్. ఒక స్టిల్నెస్ వస్తుంది అక్కడ. ఆబ్జెక్ట్స్, దాని యొక్క ఇంటిమేసీ అంతా కూడా పోయి నేచర్ ఆఫ్ మైండ్ విల్ బి ఇన్ ది ప్రళయంలో ఉంటుంది. నెక్స్ట్ ధారణ. ధారణలో హోల్డింగ్ ది కాన్సన్ట్రేషన్, అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంటే వన్ డైరెక్షన్, హోల్డింగ్ ఇన్ వన్ డైరెక్షన్, స్టడీ ఫోకస్. ఈ ధారణ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీ ఫోకస్, మీ మైండ్ తాలూకు క్వైట్నెస్ యూ కెన్ ఎక్స్పీరియన్స్. మీకు ఆ క్వైట్నెస్ వచ్చేస్తుంది. వెన్ యు ఆర్ హోల్డింగ్ దిస్ కాన్సన్ట్రేషన్, స్టడీ ఫోకస్, వెన్ యూ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ దిస్ ధారణ చేస్తే వచ్చే ధ్యానం ఇది. ధ్యానం ఒకేసారి రాదు. ధారణ చేస్తూ ఉండాలి, మీ సెన్సెస్ని విత్డ్రా చేస్తూ ఉండాలి. అప్పుడు ధ్యానంలోకి కుదురుతుంది. అందుకని ధ్యానం కుదరదు చాలా మందికి. విత్డ్రాయల్ ఆఫ్ సెన్సెస్ లేవు కదా, సెన్సెస్ అన్ని పనిచేస్తున్నాయి కదా, అవన్నీ సస్పెండ్ అవ్వాలి. ఇక్కడ ధ్యానం దగ్గరికి వచ్చేప్పటికి ఏమవుతుంది? మెల్లగా ఆ మైండ్ ఆ వన్ ప్లేస్లోకి వస్తుంది అనమాట. ఐడియా, ఆబ్జెక్ట్ అండి, ఏదైనా పెట్టుకుని కొంచెం ఫోకస్ చేసి, లైట్ని పెట్టుకుని ఫోకస్ చేసేవాళ్ళు ఉంటారు, ఒక మూర్తిని పెట్టి ఫోకస్ చేసేవాళ్ళు ఉంటారు, అట్లాగే చూస్తూ అండి. కొంచెం అలాంటి ధారణ చేసిన తర్వాత వచ్చేది మనకి, అలా ధారణ చేస్తుంటే ఆ మైండ్ కామ్ అవుతుంది అనమాట. ఇట్ గోస్ ఇన్ టు ది మెడిటేషన్ స్టేట్ అండ్ దిస్ స్టేట్ ఈస్ కాల్డ్ మెంటల్ కాన్సన్ట్రేషన్. మెంటల్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ ధ్యానం. దెన్ ద ధ్యాన కమ్స్, అంటే ఇంటెన్స్ కాన్సన్ట్రేషన్. ధ్యానంలో ఒక ఇంటెన్స్ కాన్సన్ట్రేషన్, అంటే ప్రొఫౌండిటీ ఆఫ్ మెడిటేషన్ వస్తుంది. ఇంకా సమాధి అంటే ఇట్ ఈస్ ది అల్టిమేట్ స్టేట్ అన్నమాట. ఇట్ ఈస్ ది అల్టిమేట్ స్టేట్. whereas ధ్యాన is the penultimate state. అంతేనా? సమాధికి ముందు ఉన్న స్టేట్ కాబట్టి దీన్ని పెనల్టిమేట్ స్టేట్ అంటారు ధ్యానాన్ని. ఇట్ ఈస్ అన్ ఇంటెన్స్ కాన్సన్ట్రేషన్ కాబట్టి ఒక ప్రొఫౌండిటీ వస్తుంది. ఆ స్టేట్ని మెడిటేషన్ అంటాం. అప్పుడు అది ధ్యానం అవుతుంది. సో ఈ ధ్యానం తర్వాత ఉండేటువంటి సమాధిని ఏమన్నాము? ది అల్టిమేట్ స్టేట్, ది అన్లిమిటెడ్ స్టేట్ కదా అన్నాం. అంటే ఫైనల్ స్టెప్, ధ్యానానికి తర్వాత ఫైనల్గా ఉండే స్టెప్. సో ధ్యాన ఇస్ ది ఫైనల్ స్టెప్ టువర్డ్స్ ది మెడిటేషన్, టువర్డ్స్ ది సమాధి. తర్వాత సమాధిలో ఇట్ ఈస్ కాల్డ్ ది ఎన్లైటన్మెంట్. ఏమంటారు దాన్ని? ఎన్లైటన్మెంట్ అంటారు. ఆంతర్య లేకపోతే నిర్వాణ స్టేట్. సమాధి ఈజ్ ది నిర్వాణ స్టేట్. సో గెటింగ్ ఎమర్స్డ్ ఇన్ టు ది యూనివర్సల్ కాన్షియస్నెస్. అక్కడ మీకు ఏముంటుందంటే ప్రాక్టీస్ ఆఫ్ ఈక్వాలిటీ అవన్నీ తెలుస్తాయి. నిర్వికల్ప సమాధి. ఈ సమాధులకి రకరకాల పేర్లు పెట్టారు. ఏమన్నారు? సంప్రజ్ఞాత సమాధి,
అసంప్రజ్ఞాత సమాధి అని పెట్టారు. సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అంటే కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్, సూపర్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్. సంప్రజ్ఞాత సమాధి అంటే కాన్షియస్ స్టేట్, అసంప్రజ్ఞాత సమాధి అని అంటే సూపర్ కాన్షియస్ స్టేట్. దీన్ని ఎలా చెప్పారనంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, కాజల్, బుద్ధిక్, బుద్ధిక్, నిర్వాణిక్, పర్నిర్వాణిక్, మహాపరినిర్వాణిక్, ఇంకా చాలా స్టేట్స్ ఉన్నాయి. ఇది చాలు మీకు. మొట్టమొదట ఫిజికల్, ఓకే, మొట్టమొదటి ఫిజికల్, తర్వాత ఆస్ట్రల్. ఆస్ట్రల్లో 7 లేయర్స్ ఉంటాయి. మళ్ళీ మెంటల్లో 7 లేయర్స్ ఉంటాయి. మెంటల్, దెన్ కమ్స్ ది కాజల్. అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇన్ని లేయర్స్ అని ఉంటాయి. తర్వాత కాజల్, తర్వాత బుద్ధిక్, తర్వాత నిర్వాణిక్, దెన్ పరనిర్వాణిక్, నిర్వాణిక్, పరనిర్వాణిక్, మహాపరినిర్వాణిక్. ఇది ఫర్ అండర్స్టాండింగ్ సేక్. యాజ్ వి గో డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. మనకు అవన్నీ వద్దు, అన్ని డీటెయిల్స్ వస్తే కన్ఫ్యూషన్ వస్తుంది. ఎక్కువ డీటెయిల్స్ వచ్చే కొద్ది నాలెడ్జ్ ఎక్కువైపోతుంది, పిచ్చి అయిపోతుంది. అట్లా కాకుండా కామ్గా మనం ఓహో ఇలా ఉంటాయా అని తెలిస్తే చాలు, మీ సాధన బెటర్ అయిపోతుంది. అంతకుముందు కంటే మీ సాధన కుదురొస్తుంది. నా యాస్ట్రల్లో ఇంత డిస్టర్బెన్స్ అవుతుంది అంటే ఎమోషనల్గా చాలా డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి. ఇది నెగిటివ్ అండ్ పాజిటివ్. ఎమోషనల్లో కూడా 7 లేయర్స్ అని చెప్పానా, దాంట్లో మీకు కావాల్సినవి ఉంటాయి, అక్కర్లేనివి ఉంటాయి. కావాల్సిన వాటి మీద ఎక్కువ పని చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, చాలా మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది. అవి ఏమవుతాయంటే మన ఫిజికల్ మీద ఉండేటువంటి రోగాలుగా బయటికి పడుతూ ఉంటాయి. ఫిజికల్ మీదకి రోగాలు ఎందుకు వస్తాయి, యాస్ట్రల్ బాగోదు కనుక. యాస్ట్రల్ బాగుంటాయి అంటే ఎమోషనల్గా మీరు ఊరికనే ప్రతిదానికి సప్రెస్ అయిపోయి, డిప్రెస్ అయిపోయి, పియర్ ప్రెషర్ అయిపోయి ఏమో ఉన్నాయి కదండి, మీకు చాలా ఉన్నాయి. స్ట్రెస్, డిస్ట్రెస్, డిసప్పాయింట్మెంట్, పియర్ ప్రెషర్, ఇంకేమన్నా మాటలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి మీకు. మండే మ్యాన్కి బోడని కనిపెట్టాడు నెగిటివ్వి, నిజానికి అక్కడ ఏం లేవు, అన్ని పాజిటివ్గా ఇచ్చాడు. కానీ మనం దాన్ని నెగిటివ్గా కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి బాధపడుతున్నాం. ఆ నెగిటివ్ ఏవైతే ఉన్నాయో ఎమోషన్స్ ఏవైతే అవి నెగిటివ్ కాదు, నీకు మంచిగా చేస్తాయి, నువ్వు ఉపయోగించుకోవడం తెలియదు అంతే. బాధపడుతున్నావు, బాధ తప్ప కాదుగా. దేనికి బాధపడుతున్నావు, ఎవడైనా బాధపడుతుంటే బాధపడు, ఆ బాధ పనికొచ్చే బాధ. అవును, మండే మ్యాన్ పనికిరాని బాధపడుతున్నాడుగా. బాధ మంచిదే, దాన్ని చూసే తీరు బాలే. అప్పుడేమైంది, ఆటోమేటిక్గా అది నీకు మైండ్ మీద ఒక స్ట్రెస్ని కలిగజేస్తుంది. ఆ లోపల న్యూరాన్స్ అన్నీ ప్యాక్ అయిపోతున్నాయి. దాని ద్వారా ఏదో ఒకటి జబ్బుగా వచ్చేస్తుంది. సో యాస్ట్రల్ ప్లేన్ ఎంత డిస్టర్బెన్స్తో ఉంటే అంత రోగం మనకి కనిపిస్తూ ఉంటుంది, మనిషి ఫిజికల్ మీద పడిపోతుంది. అందుకని జాగ్రత్తగా మీ ఎమోషన్స్ని పటిష్టంగా పెట్టుకోండి. అలా చాలా ఉంటాయి తల్లి, ఇది మీరు అబ్జర్వ్ చేసే కొద్దీ తెలుస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయలేదనుకోండి, ఐ కెనాట్ హెల్ప్. యోగా ఇస్ టు అబ్జర్వ్ అంటున్నాను, డీటెయిల్స్ ఎందుకు ఇస్తున్నానంటే అందుకే చెప్తున్నాను. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి, తెలుస్తుంది ఏది ఉపయోగించాలి, ఏది ఉపయోగించకూడదు, ఇక్కడ ఏది పెట్టాలి, ఇక్కడ ఏది పెట్టకూడదు. ఏ ఎమోషన్ ఇది ఇక్కడ మనం పెడితే మనకు రిజల్ట్స్ వస్తాయి, ఏ ఎమోషన్స్ పెట్టకుండా ఉంటే మనకి రోగం రాదు, తెలుస్తుంది. అందుకని ఈ 8 ఫోల్డ్ పార్ట్లో మనకు వచ్చేటువంటి ఈ సబ్జెక్టు బేసిక్గా ఒక యోగ సాధకుడికి తెలియవలసింది తల్లి. కొన్ని బేసిక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. నేను ఊరికి యోగ సాధన అంటే ఎట్లా అంటే ఎలా చెప్పగలను. సో పతంజలి గారు ఏం చెప్పారో అదే చదువుకోవాలి. ఎక్కాల బుక్లో ఏమున్నాయి, 2 2 4 అని ఉంది.
2 రోజులు 4 అనేదాన్ని చదువుకోవాలి తప్ప నేను కొత్త ఎక్కాల పుస్తకం వేస్తానంటే ఎట్టా? ఎవడు చదువుకోడు. కాబట్టి పెద్దలు ఏం చెప్పారో మనం దాన్నే చదువుకుని మనం గనక సాధన చేస్తే, అది కూడా ఏం చెప్పారు పతంజలి మహర్షి? దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై మీ, యూ డూ ద ఇన్స్ట్రక్షన్స్ అన్నాడు. అంతే. వస్తుందా? నేను ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా, వీటిని చేస్తే మీకు రిజల్ట్స్ వస్తాయి అన్నాడు. యూ డూ అకార్డింగ్ టు దిస్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పారు. ఇది ఎవరికి? చెయ్యాలనుకున్న వాడికి, వద్దనుకున్న వాడికి కాదు. యోగం కావాలనుకున్న వాడికి ఇదంతా, యోగంతో పని లేదనుకున్న వాడికి కాదు. ఇది తోస్తుందా? యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. ఇప్పుడు ఫస్ట్ 4 ఉన్నాయి చూడండి. ఏది? నియమము, ఆసనము, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం. ఇవి 4 మనం చేయగలుగుతాం తల్లి. ఇవి 4ంటిని మనం ప్రాక్టీస్ చేయగలం. ఇక తర్వాత ఉన్న ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి మనం పొందేది కాదు, అది మీకు ఇవ్వబడేది. అది ఇవ్వబడేది తప్ప నువ్వు పొందేదో, నువ్వు తెచ్చుకునేదో, నువ్వు ఫైట్ చేసేదో ఏమండి? నేను ఎంత ప్రయత్నం చేశాను రాలేదే, అట్లా ఉంటుంది. అది అక్కడ ఉంది, అది అవ్వటం అన్నమాట. అందుకని ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు నో అబౌట్ ఇట్. ఇట్ ఈస్ ఓన్లీ టు బికమ్ దట్. నేను దట్ అని ఎప్పుడన్నా కూడా క్యాప్స్ లెటర్ రాసుకోవాలి. ఇట్ ఈస్ ఓన్లీ టు బికమ్ దట్. ఇట్ ఈస్ పాసిబుల్ టు బికమ్ మ్యాగ్నెట్, అంతే కదా? ఇట్ ఈస్ పాసిబుల్ టు బికమ్ మ్యాగ్నెట్, బట్ యూ కెనాట్ నో అబౌట్ మ్యాగ్నెటిజం. యూ కెనాట్ నో అబౌట్ ఎలక్ట్రిసిటీ. అవునా? ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉన్నారు, వారు ఎలక్ట్రిసిటీ ఉందని చెప్తాడు కానీ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటో చెప్పడగా చెప్తాడు. మ్యాగ్నెటిజం పుస్తకంలో ఉందమ్మా, బాగా చదువుకున్నాం. లేదు లైట్ చాప్టర్ ఉంది, చదువుకున్నాం. లైట్ ఉందా అక్కడ? లేదు కదా. లైట్ను గురించి ఉన్నది, అది లైట్ కాదు. అంటే లైట్ని గురించి చెప్పేది ఉంది తప్ప ఏది లైట్ కాదు, కానీ హిడన్గా ఉంది. దట్ ఈస్ కాల్డ్ ది సీక్రెట్ డాక్ట్రిన్. దాన్ని తెలుసుకోవడమే వీడికి ఉన్నటువంటి పాసిబిలిటీ. అది ఆ పాసిబిలిటీ నీకు ఇచ్చేసాడు. ఎందుకని? అది నువ్వే కనుక, అది నీవే కనుక నీకది పాసిబుల్ అని చెప్తున్నారు. సో ప్లేస్ యువర్ మైండ్ అపాన్ యువర్ రెస్పిరేషన్ అని చెప్తుంది పతంజలి యోగ సూత్రం. దట్ విల్ గివ్ యూ అ ఫైరీ ఆస్పిరేషన్. ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఎంత నిద్రపోవాలి, ఎంత నిద్రపోకూడదు, ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు. ఏమి అట్లా మెల్లమెల్లగా మీరు చేసే పనుల మీద మీకే ఒక గుర్తింపు ఒకటి వస్తుంది. మిమ్మల్ని మీరు గుర్తించగలిగేటువంటి స్టేట్ మీకు తప్పకుండా వస్తుంది. వాటిని గమనిస్తూ ఉంటే మీకు మెల్లగా అలవాటు అవుతూ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ హంగ్రీ, ఐ షుడ్ బీ విత్ లిటిల్ ఎంటీ స్టమక్. ఫుల్గా వేసేయకూడదు. ఒకటి మంచి భోజనం పెట్టారట, పెట్టిన తర్వాత అయ్యా ఇది కూడా తినండి అని అంటే అది తినగలిగే ఓపిక ఇదే ఉంటే ఇది ఇంకోటి ఏదో తినగలను కదా అన్నాడు. అట్లా ఉంటుంది. సో అంత స్టమక్ ఫుల్గా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ స్లీపీనెస్. అందుకని ఎప్పుడు యోగ సాధకులు కొంచెం తక్కువ తినండి, ఫుల్గా కాకుండా కొంచెం వెల్తిగా తినండి అని చెప్తారు. నేను మీకు చెప్పట్లేదు కానీ చెప్తారని చెప్తున్నా, మీరు చేస్తే చేయండి, లేకపోతే లేదు. అట్లా అన్నానని చెప్పని మీరు ఏదో షుగర్ లేకపోతే బీపీలో ఉంటే అవన్నీ చేయకండి అమ్మా, మీకు నమస్కారం తల్లి. జాగ్రత్తగా మీ ఆరోగ్య పద్ధతులను చూసుకుని చేయండి. ఏమి ఎందుకంటే కొంతమందికి షుగర్ పడిపోతుంది, కొంతమందికి షుగర్ పెరిగిపోతుంది. ఇవి మనం చూసుకుంటూ మనం మన డైట్లోనో వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ మనం సాధన చేసుకుంటాం.
ఏ తల్లి, ఎనీ డౌట్స్ తల్లి? నెక్స్ట్ క్లాస్కి మనకి సరస్వతి సూక్తం అయిపోతుంది. ఓకే, ఒక 2 క్లాసులు మీతో బాగా వల్లి వేయిస్తా. ఆ తర్వాత మనం దాని యొక్క మీనింగ్లోకి వెళ్ళిపోదాం. దాన్ని నేను చక్కగా కామెంటరీ చేసుకుందాం. దాన్ని కొంచెం డీపర్ మీనింగ్ దానికోసం చదువుకుంటూ ఉంటే అది తెలియకుండా ఒక ఆనందాన్ని ఇస్తుంది. సరస్వతి ఇంత చక్కగా నాలో ప్రవహిస్తుందా అని తెలుస్తుంది. ఆ సరస్వతిని ఎట్లా ఉపయోగించాలో తెలుస్తుంది. ఆ సరస్వతి మనకు ఎక్కడ చూపిస్తుంది తోవా? ఆ ఓంకారం వైపు చూపిస్తుంది. ఆ పైకి ఎక్కడ చూడాలని చెప్తుంది? పైకి చూడు, కింద చూడక. కింద చూస్తే అంత ఆబ్జెక్ట్స్ ఉంటాయి, పైకి చూస్తే నీ కాన్షియస్ ఉంటుంది. ఏమి కిందకు చూస్తే నీ డిజైర్స్, నీ ప్లెజర్స్ ఉంటాయి. నీ పైకి చూస్తే అంటే నీ హృదయం లోపలికి చూస్తూ ఉంటే కావలసినవన్నీ అక్కడే ఉన్నాయి. దాన్ని నువ్వు ఎంత బాగా ట్రీట్ చేస్తే అది నీకు అంత సోర్స్ని నీలో పుట్టించగలదో, ఇవ్వగలదో. బికాస్ యు ఆర్ ది పొటెన్షియల్. కంగారు పడిపోకూడదు. నేనేం చెప్పాను మీకు? క్యూరియాసిటీ పెట్టద్దు, సెన్స్ని డెవలప్ చేసుకోండి. మంచి సెన్స్. మీరు జనరల్గా ఇప్పుడు క్లాస్లో గమ్మున కూర్చున్నారు కానీ బుద్ధిమంతుల్లాగా, లేకపోతే మీరు ఏదేదో మాట్లాడతారు బయటికి వెళ్తే కదా, మీకు తెలుసు ఆ విషయం. అందుకని చూడండి, బయటికి వెళ్ళిన తర్వాత నేను ఎంత మాట్లాడుతున్నా, ఇది అవసరమా అవసరం కాదా, ఇట్లా అలా చూస్తూ ఉంటే మీ క్వాలిటీ ఆఫ్ స్పీచ్ బెటర్ అవుతుంది తల్లి. అప్పుడేమవుతాయి, మీకు సొల్యూషన్స్ మాత్రమే వస్తాయి. మీ వర్క్ ప్లేస్లో కూడా వస్తాయి మీకు సొల్యూషన్స్. నాట్ ఓన్లీ విత్ యువర్ జనరల్ లైఫ్, మీకు వర్క్ ప్లేస్లో వస్తాయి. లేదా చాలా విపత్తు, ఏదో చాలా గడ్డు కాలం ఏదో వచ్చేది కూడా ఈ పక్క నుంచి వెళ్ళిపోతుంటుంది. మీరే అబ్జర్వ్ చేస్తారు. ఎందుకనంటే ఆ ఒక్క వాక్కు మాట్లాడకుండా ఉండుంటే అయిపోయా కదా, మాట్లాడేసాడు మా గోల్ వచ్చింది, దెబ్బలాట వచ్చింది. అది తెలుస్తుందా లేదా? ఇంకొకరికి మనస్తాపం కలిగించాం తప్పు మాట్లాడి, తెలుస్తుందా లేదా? నీకెందుకు పెయిన్ ఉంది? ఇంకొకళ్ళ పెయిన్ తెలియటానికి. నీ పెయిన్ గురించి తప పడిపోవడం కోసం కాదు. నీకు పెయిన్ ఉంది, నీకు ఆకలి ఉంది, నీకు నిద్ర ఉంది, నీకు మైంధనం ఉంది. ఇవన్నీ ఎందుకున్నాయి? అందరికీ అలాగే ఉంటాయి. అందరిలో వెలుగుతున్నది వాడే అని తెలియడానికి. ఇవన్నీ అనుభవిస్తున్నది వాడు అక్కడ. ఇవన్నీ అనుభవిస్తుంది మీరా అనుకుంటే కాసేపు మంచిదే, క్లాస్ చెప్పుకుందాం. కొంతకాలం క్లాసు చక్కగా వినొచ్చు, మంచి మంచి విషయాలు వినొచ్చు అమ్మా. మంచి మార్పులు, చేర్పులు, కూర్పులు అన్నీ తెచ్చుకోవచ్చు. ఏమంటారు? డౌట్ ఏమన్నా ఉంటే అడగండి, లీవ్ చేద్దాం క్లాస్. అమ్మ చెప్పమ్మా మాధవి. ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో మహావాక్యాలు అని చెప్పారు కదమ్మా, ఒక 4. అవును తల్లి. ఆ 4 వాక్యాలు వేరు వేరు కదమ్మా, ఒకటేనా ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు? అంతే అంతే. ఇప్పుడు ఒక్కొక్కరికి తత్వమసి ఇష్టం. అంటే ఆ తత్వమసిని దేంట్లో చదువుకున్నాడు వాడు? సామవేదం నుంచి చదువుకున్నాడు. ఒకడికి అహం బ్రహ్మస్మి అంటే ఇష్టం, వాడు ఎక్కడి నుంచి తెలుసుకున్నాడు? అక్కడి నుంచి తెలుసుకున్నాడు. ఇంకో ఋగ్వేదం నుంచి తెలుసుకున్నాడు. ఇలా రకరకాలుగా ఏ వేదం చెప్పినా, ఏ వేద సారం చెప్పినా అది ఒకటే చెప్పింది. కాకపోతే దాన్ని ఏమంటారు, టర్మినాలజీ మారింది, టర్మ్స్ మారాయి. విషయం ఒక్కటే కానీ దాని తాలూకు ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటి వర్డ్ ఫైనర్గా వచ్చింది. అదే ఫైన్ వర్డే, అది ఒకే ఫైన్ వర్డ్. ఇప్పుడు కెమిస్ట్రీ ఏం చెప్తుంది అంటే ఏం చెబుతావు నువ్వు? చెప్పు. కెమికల్స్ గురించి చెప్తుంది అంటాం. ఫిజిక్స్ ఏం చెప్తుంది అని అంటే ఏం చెప్తావు? ఏదో చెప్తుంది అంటాం. అలాగనమాట. సో ఎన్ని రకాలుగా చెప్పేది ఆ ఒక్క విషయం కోసమే. ఆ ఒక్క విషయమే కానీ రకరకాలైనటువంటి భావాన్ని వ్యక్తపరిచే మీనింగ్ ఒకటే. ఇప్పుడు నేను అన్నానే 1 పాయింట్ అని. ఇప్పుడు గణపతి ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, దుర్గమ్మ ఉంది,
లేకపోతే ఇంకొక సరస్వతి గారు ఉన్నారు, ఏవో బోళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు అనుకుంటున్నాం వీటిని? వేరు వేరు తత్వాలతో చూస్తున్నప్పుడు అవి ఫలానా అని తెలుస్తుంది. ఇవన్నీ ఒకటి అన్నప్పుడు ఎలాంటి భావం వస్తుంది? ఒకటే సద్వస్తువుని గురించి రకరకాల ఎక్స్ప్రెషన్లో చెప్పారంతే. ద ఎక్స్పీరియన్స్ ఇస్ వన్. ఈ గణపతి ఎందుకు చెప్పాలి అంటే వాడికి ఇష్టం ఆ గణపతి అంటే, అట చెప్పాడు, గణపతి లాగా చెప్పాడు ఆనందాన్ని. ఇంకొకటి హనుమంతుడు చెప్పాడు, ఆయనకు హనుమంతుడు అంటే ఇష్టం, ఇంకొకటికి రాధమ్మ అంటే ఇష్టం, అట్లా చెప్పాడు. కానీ ఈ మహావాక్యాలన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? ఆ ఒక్కదాన్ని గురించి చెప్తున్నాయి, బట్ ద వొకాబులరీ చేంజ్ అంతే. అందుకంటే ఆ సారమంతా ఒకటే. భావంలో ఒక్కళ్ళు ఈ భావం చెప్పారు, ఇంకొకళ్ళు ఈ భావం చెప్పారు. ఇది మనకు జనరల్గా కలోక్యల్లో కూడా మనం చూస్తూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటుంది కొన్ని విషయాలు. ఓ ఇది కూడా ఇక్కడ అలా అదే భావం చెప్పారు కదా అని తెలుస్తుంది అంతే. ఎనీ డౌట్స్ తల్లి? సుధీర్ బాబు ఏమన్నా అర్థం అవుతుందా క్లాసు? అర్థమవుతుందమ్మా. గుడ్ నాన్న, గుడ్. జాగ్రత్తగా దాన్ని కొంత రాసుకుంటే గనక మళ్ళీ ఒకసారి చదువుకోండి వీక్ డేస్లో. అలాగే మంత్రాన్ని రోజు 2 చొప్పున మాత్రమే ప్రాక్టీస్ చేసుకోండి. అంతా ఒకేసారి ప్రాక్టీస్ చేస్తే రాదు, తిరగదు, నోరు తిరగదు. ఫస్ట్ కదా మీకు కొంచెం సంస్కృత మాటలు తిరగాలంటే కొంచెం సమయం పడుతుంది, రాదని కాదు. అందరికీ వస్తుంది తల్లి సరస్వతి, అందరి కొరకు ఉన్నది, ఆమె అందరినీ ఆశీర్వదిస్తుంది. కానీ పలకటానికి మనం సిద్ధం అవ్వాలంతే. మీరేం చేస్తారు? 2 మంత్రాలనే చదువుకోండి, 2 మంత్రాలే చేసుకుంటా ఉండండి. మీకు దాని మీద ఫోకస్ మెల్లగా కుదురుతుంది. అట్లాగే అలా చెప్తున్నప్పుడు చూడండి, మీకు ఒక జాయ్ఫుల్నెస్ వస్తుంది, ఇన్నర్ జాయ్ వస్తుంది. హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్ చేయండి. ఇది చదవగా ఒక్క సెకండ్, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది అనమాట. సెకండ్ కూడా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అట్లా ఒక ఆహ్లాదం ఫీల్ అవుతారు. సమ్ కైండ్ ఆఫ్ ఒక జర్క్ మీకు తెలుస్తుంది. అంటే వర్డ్లో ఉండే పొటెన్షియల్ అది మిమ్మల్ని అట్లా నెట్టగలదు అనమాట, పక్కకు అట్లా జరపగలదు, భగవంతుడి దగ్గరికి అట్లా నెట్టగలదు అనమాట. నెట్టన గది ఇంక నీవే అల్లే అన్నమయ్య. అట చూస్తూ ఉండకయ్యా, కొంచెం అట నెట్టు నన్ను అన్నాడు. చూసావు అంటే వీడు కూడా జరగలేడనేగా అర్థం. అది వీడు కూడా జరగలేడు కాబట్టి ఆయన్నే ఏమన్నాడు, శరణ ప్రపత్తి పెట్టి అయ్యా కొద్దిగా జరిపోయావు అన్నాడు. ఎవరి వైపు? ఆయన వైపు. ఎలా చేశాడు దాన్ని? పుట్టిన కాడి నుంచి చచ్చేంత వరకు అనేక సంస్కారాల ద్వారా చేశాడు భగవానుడు. మనల్ని ఆయన వైపు తిప్పుకోవడానికి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు రకరకాల సంస్కారాల ద్వారా తిప్పాడు. ఎట్లా అని అంటే, పుట్టగానే మనల్ని ఉయ్యాల్లో వేసి ఏమంటే నామస్మరణ చేశాడు, వాడు వింటాడు. వాడి తర్వాత వాడికి దోగులాడుతూ ఏదో ముట్టుకోమంటాడు, ఏదో ముట్టుకుంటాడు. ఆ తర్వాత ఉపనయనం చేస్తారు, ఉపనయనం చేసి గాయత్రిని చెప్పిస్తారు. అలా ఉపనయనం చేపించడం అంటే అర్థం ఏంటి? అయనం. ఉప అంటే దగ్గరగా, అయనం అంటే ప్రయాణం. ఆయన దగ్గరగా ప్రయాణం చేసేటువంటి ఒకానొక సంస్కారం, అదొక వేడుక, అదొక ఉత్సాహంగా, అదొక మంచి ఫెస్టివల్ లాగా చేసుకోవడం. ఈ పండుగలు కూడా అంతే, మనకు వచ్చే పండుగలు కూడా అంతే, ఆయన వైపుకి తిప్పడం కోసం అన్నమాట. మనం ఏం చేస్తాం? పప్పలు వండుకుని తినేసి గణపతి నవరాత్రి బాగా చేసాం అనుకుంటాం. ఏమే పప్పులు వండుకుని తినడం రైటే కానీ, బాగుంటుంది కానీ, ఇది కూడా రైటే కదా, అది తెలియాలి. సో హాయిగా మనం ఏం చేయాలి? ఆయన వైపు తిరుగుతూ ఉండాలి. కొంత 22 years వచ్చేసప్పటికి వాడికి పెళ్లి చేస్తారు. పెళ్ళి అంటే అర్థమేమి? వాడు సౌఖ్యం అని కాదు, ఈ సృష్టి కార్యాన్ని, సృష్టి యజ్ఞాన్ని చేయడం. వాడు ఆడపిల్ల ఎక్కడో పెరుగుద్ది, ఈ మగపిల్లడు ఎక్కడో పెరుగుతారు. ఈవిడికి ఏ సంబంధం ఉండదు. ఇప్పుడు చాలా ఉందనుకోండి, ఆ కథ వేరే. వీళ్ళిద్దరు ఏం చేస్తారు? ఎక్కడ వాళ్ళో తెలియదు, ఒకరికి ఏ అండర్స్టాండింగ్ ఉండదు, కానీ ఇద్దరు ఒకటవుతారు.
కానీ ఎంత మ్యూచువాలిటీ వస్తుందో, నా భర్త, నా పిల్లలు, నా భార్య అని ఇద్దరిద్దరికి వచ్చేస్తుంది. అంటే ఎక్కడ ప్రేమ? అక్కడెక్కడిదో ప్రేమ, ఇక్కడెక్కడిదో ప్రేమ కలిసింది. ఈ రెండు కలిసాయి. ఇది ఇంకొంచెం విస్తారమైంది. ఏది? భర్త పట్ల భార్యకు, భార్య పట్ల భర్తకు కొంచెం ప్రేమ విస్తారమైంది. అప్పుడు ఒక్క తల్లిదండ్రులకే ఉంది వాళ్ళకి, అంతేనా? ఇప్పుడు ఎవరో తెలియదు, పెళ్ళయింది, కానీ వీళ్ళిద్దరూ చాలా సఖ్యంగా ప్రేమగా ఉంటున్నారు. ఏమిటిది మాయ? వైష్ణవ మాయ. సరే, వీళ్ళిద్దరూ హాయిగా బాగున్నారు, వీళ్ళకి పిల్లలు కలిగారు, వాళ్ళిద్దరికి బాండేజ్ ఒకటి ఏర్పడి ఏమో వాళ్ళకి మంచి సర్దుబాటు వచ్చింది, మంచి ప్రేమ ఎక్స్పాండ్ అయింది. అయిందా లేదా? అయింది. అదే, వాళ్ళకి పిల్లలు కలిగారు. ఈ ప్రేమ, వీళ్ళిద్దరి ప్రేమ ఆ పిల్లల మీదకి విస్తరింపబడింది. అవునా? విస్తారమైందా లేదా? అప్పుడు ఈ తల్లిదండ్రులు ఏ బిడ్డలను చూసినా వీడు నా బిడ్డే కదా అని అనుకుంటున్నాడు అనుకోలేదా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది మన ప్రేమ? లిమిటెడ్గా ఉన్న ప్రేమ అన్లిమిటెడ్కి వచ్చింది. మనకు అర్థం కావాల్సింది యోగ సాధనలో అదే. అంటే నా పిల్లల పట్ల నేను పొందుతున్నది వ్యామోహము, అందరూ నా బిడ్డలే అనుకోవడము అసలైన ప్రేమ. వ్యామోహము, మమకారం వేరు తల్లి, అందులో కారం ఉంటాయి. శుద్ధమైన ప్రేమకు ఇవేవి ఉండవు. ఎడ తెలుస్తుందా తేడా అని అంటే, ఒక తల్లి ఇద్దరు భార్యాభర్తలు పిల్లవాడికి అన్నం తినిపిస్తున్నారు మేడ పైన. తినిపిస్తూ దానికి గోడకి పెట్టగోడ లేదు. పాపం బిడ్డ ఆడ కూర్చోబెడితే పడిపోయాడు కిందకి. అన్నం పెడతా పడిపోయాడు కిందకి. పడిపోతే అయ్యో నా కొడుకు అని చెప్పి నీవిడ మెట్ల మీద చెల్లింది, కానీ పైనుంచి దూకిందా? తండ్రి కానీ తల్లి కానీ మెట్ల మీద పరిగెట్టారు, దూకలే కదా. ఇప్పుడు దాని మమకారం అందామా, ప్రేమ అందామా? అట్లా విస్తరిస్తుంది అనమాట ప్రేమ. ప్రేమ వేరు, మమకారం వేరు. ఇప్పుడు ఆ మమకారాన్ని వీడలేకే కదా మనకి కష్టం అంతా, ఈ పనులన్నీ. ఇప్పుడు మనకు యోగ సాధన ఏం చెప్తుంది? దానిని కూడా నువ్వు అన్లిమిటెడ్ చెయ్యి, లిమిటెడ్ చేయక అని చెప్పింది. యోగం మనకేం చెప్తుంది? దాన్ని లిమిటెడ్గా ఫీల్ అవ్వకు, దాన్ని కూడా అన్లిమిటెడ్గా ఫీల్ అవ్వు. బయట వాళ్ళకి ఎట్ట చేస్తున్నావో అట్లాగే వీళ్ళకి కూడా చెయ్యి, అంతే. బయట వాళ్ళు గబుక్కన మన కోసం సహాయం కోసం వచ్చారనుకోండి, అట్లాగే చెయ్యాలి. నా పిల్లలకి నేను ఏ అన్నం పెడుతున్నానో బయట పిల్లవాడు ఎవడొచ్చినా అట్ట పెడుతున్నామా లేదో చూసుకోండి మీ ప్రేమ. టెస్ట్ యువర్ లవ్. తోచింది? మీ ప్రేమను టెస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అలా టెస్ట్ చేసుకోవాలి. నా బిడ్డకి ఏం పెడుతున్నానో అది ఇంకో బిడ్డ వస్తే కూడా అట్ట పెడుతున్నానా లేదా, అట్లా చూసుకుంటా ఉంటే మీ ప్రేమని మీరు ఇంకొంచెం డెవలప్ చేసుకోవచ్చు. లేకపోతే ఏమవుద్దనంటే అలా సంకుచితమైన భావంతో ఉన్న ప్రేమనే మనం నడుపుతాం. ఏమండి? డోంట్ బాదర్, బట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. దాన్ని అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అంతే. ఎరా తల్లి, నీకేమైనా డౌట్స్? ఏం డౌట్స్ లేవు? నైస్. హ్యాపీ వీక్ డే కదా. హ్యాపీగా ఉండండి వీక్ డే అంతా. చక్కగా ఎప్పుడన్నా రిఫర్ చేస్తూ ఉండండి మీ నోట్స్. సంకీర్తన అప్పుడప్పుడు ఒక్క చరణమే కాబట్టి ఒక్క చరణమే ప్రాక్టీస్ చేసుకోండి. అదే తిప్పండి, గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా. ఏమండి? మీ చుట్టుపక్కల మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా అది వింటూ ఉంటే వాళ్ళు కూడా ఆనందపడుతూ ఉంటారు. మీరు బాగా పాడలేదని ఎవ్వరూ ఏమనరు. అబ్బా ఎంత బాగా స్మరణ చేస్తుందా అంటారంటే అంత సంస్కారహీనులు ఏం లేరు కదా మన ఫ్యామిలీలో, మంచివాళ్ళు ఉన్నారు అందరు. మీరు అంటా ఉంటే ఆహా ఎంత బాగుంది. మీరు వంట చేస్తూ ఉంటే నామని చెప్తూ చేశారనుకోండి, ఎంత ఉప్పు వేసినా ఎంత కారం వేసినా ఆయన బ్యాలెన్స్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. నేనేమంటున్నా, మనం వెయ్యం, చక్కగా ఎంత వెయ్యాలో అంతే పడుతుంది అందులో. అంత పవర్ ఉంటుంది నామానికి. మా తాతగారు గురు పూజలు చేస్తూ ఉంటారు అనమాట. అందులో దోసకాయ పచ్చడి చేశారు. పాప వాళ్ళకి తెలియక ఏం చేశారు, చాలా దోసకాయ పచ్చడి చేసేస్తే ఆ దోసకాయని పచ్చడి చేసిందట టేస్ట్ చేస్తే చేదు విషాపాతకంగా ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి తాతగారు ఇది దోస ఆవకాయ అనుకుంటది, దోస ఆవకాయ చాలా ఇదిగా ఉంది, ఎట్టా ఇదంతా పాడేయాలి, పట్టేసాను చూసుకోలేదు అని అన్నారు. ఏం పర్వాలేదు బాబు గారు, మనకేమి నష్టం జరగదు అని
ఆయన మాస్టర్ గారిని తలుచుకుని విభూది వేశారు అందులో. ఏమండి? గురు పూజల్లో ఇట్లా తీసుకుని నాకటానికి కూడా సరిపోలే, మిగల్లా. అది యోగం. అర్థమవుతుందా? దట్ ఈస్ కాల్డ్ ది కంపాషన్, ది అన్లిమిటెడ్ లవ్, ది ఎక్స్పాండెడ్ లవ్. అంటే పదార్థంలో కూడా మనం ఒక్క పదార్థం చేసినా కూడా అమృతమయంగా చేయవచ్చు. నేను మీ దేశం వచ్చినప్పుడు నాకేం పెట్టాలని కంగారు పడిపోతూ ఉంటారు. మీరేం పెట్టదు, నేనే మీకు పెడతానని చెబుతాను. ఒక కూర చేసి పెట్టడానికి కింద మీద పడతా ఉంటారు. ఎందుకు? ఓ అన్నం, ఓ కూర, ఒక మజ్జిగో పెరుగో ఏది ఉంటే అది చాలదా? ఇప్పుడు చక్కగా సత్సంగం చేయండిరా అంటే 4 రకాలు వేసుకొస్తారు. అది భోజనం లాగా అయిపోయింది. భోజనానికి సత్సంగి తేలా తెలియట్లా. సరే, మీకు అవకాశం ఉంది కాబట్టి పెట్టుకోండిలే, కానీ సరదాగా చెప్తున్నా. అట్లా మనం ఏ పని చేసినా తల్లి ఒకటి విసుగు కలగదు. ఏమి యోగ సాధనలోకి వచ్చాక మీకు ఏ పని పట్ల విసుగు కలగదు, టయర్డ్నెస్ ఉండదు, ఆరోగ్యం కూడిపోతుంది. మీకు ఎప్పుడు ఎంత ధనం కావాలో అంత వచ్చేస్తుంది. దానికి నేనే ఎగ్జాంపుల్. ఇది ఏ యోగ సాధకుని అడిగినా చెబుతాడు. మీరు అసలు దేనికోసం వర్రీ అవ్వక్కర్లా, అది ఆ టైంలోకి అలా వచ్చి అట్లా ఫాలో అవుతుంది. మీరు దాంతో పని చేసుకోవటం అంతే. మీ పిల్లలు ఫీజులు కట్టుకుంటారో, మీ మార్ట్గేజీలు కట్టుకుంటారో, అన్నీ జరుగుతుంటాయి. అర్థమైంది? కాన్షియస్ మీలో అంత బాగా పనిచేస్తుంది. అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని ఎక్కడా ఎవరు ఇబ్బంది పెట్టరు. మీకు ఆ ఫిట్నెస్, ఆ ఈజ్ వచ్చేస్తుంది ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్. ఓకే, ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్, వర్క్ లైఫ్, ద ఆఫీస్ లైఫ్, అన్ని చోట్ల వచ్చేస్తుంది మీకు అది. మీరు మిమ్మల్ని అబ్జర్వ్ చేయాలంతే, అన్నీ కుదురుతాయి. ఏది సాధ్యం కాదు కదమ్మా. మీరు అమెరికా ఎలా వెళ్ళారు, ఎట్లా సాధ్యమైంది? అట్లాగే ఇది కూడా సాధ్యం ఉంది. యోగం అమెరికా వెళ్ళిపోతే లేకుండా ఉండదు, అక్కడ కూడా ఉంటుంది యోగం. యోగ సాధన అక్కడ కూడా పటిష్టంగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. యోగం నిజంగా వాళ్ళకే బాగా పండుతుంది మన వాళ్ళకంటే. మన వాళ్ళు నేర్చుకోండిరా తెలుసుకోండిరా అని చెప్పాల్సి వస్తుంది, మొత్తుకోవాల్సి వస్తుంది. 5 నిమిషాల ముందు రండిరా క్లాస్కి అంటే అబ్బో ప్రాసనం అయిపోతుంది. 5 నిమిషాలే మనం డిసిప్లిన్గా ఉండలేము అవండి. ఇంకో ఒక అరగంట 20 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేయండిరా అంటే అమ్మో ఈరోజు చాలా పెద్ద పని చేశానమ్మా అంటాం. అట్లుంటుంది మన కథ, ఉండదు? ఏం పర్వాలేదు తల్లి. యు మేక్ యువర్ సెల్ఫ్ సీ టు వాట్ యు ఆర్. నువ్వంటే ప్రేమ, నువ్వంటే కాలుష్యం కాదు, నువ్వంటే జెలసీ కాదు, నువ్వంటే హెట్రిజం కాదు. గుర్తుపెట్టుకో, నువ్వు హెట్రిజం అయితే దెర్ విల్ బి సో మెనీ డిసీజెస్. ఇప్పటికే చాలా డిసీజ్ మిమ్మల్ని వెంటాడిస్తున్నాయి, అవునా కాదా? అవి తగ్గించండి. హెట్రిజం, జెలస్, గ్రీడ్, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తగ్గించండి. ఎందుకు పడాలి అంత జెలసీ? ఎందుకు పడాలి అంత హెట్రిజం? ఎందుకు రావాలి? వాళ్ళు ఏమన్నా మనకేమన్నా బద్ధశత్రువులా లేకపోతే జన్మశత్రువులా? ఏమీ కాదే, ఉత్త పుణ్యానికే ఉంటుంది జలసీ మనకి వాళ్ళ మీద. తప్పమ్మా, అలాంటివన్నీ పొరపాటైన ఎమోషన్స్ని నడపొద్దు అసలు. మనకు అవసరం లేదు అవి. అట్లాంటి వాటితో మనకు పనే లేదు అసలు. ఎవరన్నా అన్నా కూడా ఫీల్ అయిపోకూడదు. వాడి స్టేట్ ఆఫ్ మైండ్ అది. వాడు అంతకంటే గొప్పగా మాట్లాడలేడు, వాడికి అంతకంటే గొప్ప సంస్కారం లేదు. జస్ట్ లీవ్ ఇట్. వాడిని ఫర్గివ్ చెయ్యండి. మీరు మళ్ళీ అన్నారనుకోండి, ఇది చాలా పెద్ద థియరీ తల్లి. మీరు వాడిని ఏమన్నా అన్నారనుకోండి, మీరు ఏ పుణ్యం చేశారో ఆ పుణ్యం అంతా అడిగిపోద్ది. ఇది నేను కథగా చెప్పట్లా, నిజంగా చెప్తున్నా తల్లి. మీరు ఏ పుణ్యం చేశారో వాడికి వెళ్ళిపోతుంది ఆ పుణ్యం అంతా. వాడు చేసిన పాపం అంతా మీకు వస్తుంది. అంత ఉంటుంది. యోగ సాధనలోకి వస్తే తప్ప ఇది తెలియదు. లేకపోతే ఏదో జీవితం నడిచిపోయింది, 60 ఏళ్ళు వచ్చేసేయి,
ఏమంటే ఆస్తులు పనిచేసాము, ఆ ఆస్తుల కోసం వాళ్ళు కొట్టుకు వచ్చారు పిల్లకాయలు, ఇంతే. ఇదే నడుస్తుంది చక్రం, భూమిలాగా భూచక్రం లాగా నడుస్తుంది. మీరు ఈజ్ ఉండాలా, మీ చుట్టుపక్కల ఈజ్ పెట్టాలా. మీరు పీస్ఫుల్గా ఉండాలా, చుట్టుపక్కల వాళ్ళందరినీ పీస్ఫుల్గా పెట్టాలి. మీరు ఆనందంగా ఉండాలి, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ ఆనంద పెట్టాలి. మీరు దుఃఖపడినా పర్వాలేదు, మీరు అందరినీ ఆనంద పెట్టాలి. అది యోగం అంటే. ఎక్కడ ఏ మాత్రం తేడా రాకూడదు. ఫిల్తీ లాంగ్వేజ్ అస్సలు ఉపయోగించకూడదు. ఫిల్తీ లాంగ్వేజ్ అస్సలు పిల్లల మీద కానీ, భర్త మీద కానీ, భార్యలు భర్త మీద కానీ, భర్తలు భార్య మీద కానీ లాంగ్వేజ్ని మైండ్ చేసుకుంటూ ఉపయోగించండి. ఎందుకంటే మనకు ఒక అలవాటు ఉంటుంది. గ్రోన్ అప్ అంటే మనం ఏ అట్మాస్ఫియర్లో పెరిగాము, ఆ అట్మాస్ఫియర్ తాలూకు ఆ వాసనలు ఏమండి, అలాగే మన తల్లిదండ్రులు మన పట్ల ఎట్లా ఉన్నారో ఆ వాసనలు చాలా నడుస్తాయమ్మా ఈ బ్రెయిన్, హ్యూమన్ మైండ్ మీద. అదే హ్యూమన్ మైండ్కి ఇది కూడా పాసిబుల్ అని చెప్తుంది. అది ఎట్లా హ్యాబిట్ అయ్యిందో కొత్తగా మంచి హ్యాబిట్ కల్టివేట్ చేసుకుంటే అదంతా పోద్ది కదా. మనకు అలా పూర్వం అట్లా ఉంది కాబట్టి అట్లే ఉండాలని రూల్ ఏం లేదు కదా. వీ హ్యావ్ టు ఇంప్రూవ్, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎట్లా ఆర్థికంగా పటిష్టమయ్యామో, ఎట్లాగా సోషల్గా పటిష్టమయ్యామో ఏమండి, దీని పట్ల కూడా అంతే పటిష్టం కావాలి. లేకపోతే సుఖము శాంతి తెలియదు, అసలు ఆ అభయస్థితి కూడా తెలియదు మనకి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు శాంతి తండ్రి, శాంతి శాంతి అంటే ఏంటని తెలుసు, శాంతి అని అడుగుతున్నావు. అట్లా అడగకూడదు. భగవంతుని ఏం అడగాలి, అభయస్థితి నివ్వు తండ్రి అని అడగాలి. నీ అభయం ఎల్లప్పుడూ మాకు కాపుగా ఉండాలి. ఏ చిన్న విషయంలోనూ కూడా మేము పొరపాటు చేయకూడదు. ప్లీజ్ గైడ్ అస్ అని అడగాలి. ప్లీజ్ ఆల్వేస్ గైడ్ అస్ ఆల్మైటీ అని అడగాలి. మీకు తోచినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. చేసేటప్పుడు ఒక్క నిమిషం బ్యాక్ స్టెప్ తీసుకుని ఆలోచించి పని చేయండి. అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి. అట్లా కాకుండా ఏదో మాట్లాడేసాం, ఏదో చెప్పేసాం, అయిపోయింది, అక్కడికి అయిపోయింది, క్లోజ్, మన పని చేసేసుకున్నాం, వచ్చేసాం. కాదు, అందరూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనతో చక్కగా ఉండాలి. వాళ్ళకి ఇష్టం లేకపోతే వెళ్ళిపోతే అది వేరే కథ. మనం వాళ్ళతో ఎంత ఇష్టంగా ఉంటున్నామో వాళ్ళు కూడా మనతో అంతే ఇష్టంగా ఉండాలి కదా. అమ్మ మేము అలా ఉంటామమ్మా, కానీ వాళ్ళు ఉండరమ్మా, అది నీకు అనవసరం. నువ్వు ఉండడం ఒక్కటే అక్కడ విషయం. నువ్వు ప్రేమగా మంచిగా ఉండటం మాత్రమే నీకు సంబంధించి. మా గురువుగారి దగ్గరికి వచ్చి ఒక అతను అన్నాడు, మాస్టర్ గారు నేను మంచోడికి చెడ్డోడికి చెడ్డోడు అన్నాడు. మాస్టర్ గారు అన్నాడు, ఎందుకు నువ్వు మంచోడవా చెడ్డోడువా అన్నాడు. వాడికి బుర్ర ఒక్కసారి ఫీజులు ఒక్కసారి ఎగిరిపోయింది. అవును నిజంగా నేను మంచోడా చెడ్డోడా అని. అట్లుంటుంది. సో అంటే అన్నిటినీ టాలరేట్ చేయమని కాదు, ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ ఫైట్ చేయాలి, అంతవరకు టాలరేట్ చేయాలి. టాలరెన్స్ని పెంచుకోవాలి, ఫర్గివ్నెస్ని ఉంచాలి కొన్ని విషయాల్లో, తప్పదు తల్లి. లేకపోతే మనకి సాధన బెటర్ అవ్వదు. అంతకంటే ఏం లేదు. యూ హ్యావ్ టు టేక్ another birth just to nullify learning about forgiveness. మానవుడికి ఇన్ని జన్మలు ఎందుకు వస్తాయి తెలుసా? ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క ప్రిన్సిపల్ మీద వాడు వర్క్ చేస్తాడు. ఒక జన్మలో జలసి ఎలా పోగొట్టుకోవాలో పనిచేస్తుంది ఒక జన్మ ఉత్త ప్రేమను గురించి అది పరితాపం పడుతుంటుంది ఆ సోల్. ఒక జన్మలో దాన్ని ఏమంటారు, ఎలా త్యాగం చెయ్యాలో దానికోసమే పనిచేస్తుంది. ఒక జన్మలో సేవ ఎలా చేయాలి దానికోసం పరితపిస్తుంది. అందుకని ఎన్ని జన్మలు అంటే, వీడు ఒక కంప్లీట్ మ్యాన్ అవ్వాలంటే ఎన్ని జన్మలు పడుతుందమ్మా? వస్తుందా? When you know this knowledge, you will start applying. You will start applying all these things parallel గా. సేవ ఎంత చేయగలం మనం ఎంత కొంత సాక్రిఫైస్ తో ఉండగలం,
ఎంత ప్రేమతో ఉండగలం, అన్ని చక్కగా ఏకకాలంలో నడపగలిగేటువంటి సామర్థ్యం ఒక కామన్ మ్యాన్కి, మండేన్ మ్యాన్కి ఉంది. అది లేదని నమ్ముతున్నాడు కాబట్టే కష్టపడుతున్నాడు. ఉందని గట్టిగా తీర్మానించుకోండి, హ్యాపీగా ఉంటాడు, శుద్ధమైనటువంటి సోల్గా ఉంటాడు. అందుకే ద సోల్ హ్యాస్ అన్ ఎవల్యూషన్, రైట్? అందుకని ఇన్ని మరణాలు అనమాట. మరణం అంటే భయపడిపోకూడదు, ఇట్స్ అన్ ఎవల్యూషన్. ఆ ఎవల్యూషన్ రావడానికి ఇన్ని జన్మలు మనం తీసుకోవాలి. పుడతాము చస్తాము, పుడతాము చస్తాము. అది ఏ డిఫరెన్స్ లేకుండా ఉండకూడదు. అవైల్ దిస్ బర్త్ వెరీ స్ట్రాంగ్. ఇంతే చెప్తాం మేము, ఇంతకంటే ఏం చెప్పాం. యూ హ్యావ్ టు. అండ్ ఇది అర్థం కావడం కూడా మీకు ఆ ఎవల్యూషనరీ డిగ్రీ బెటర్ అయితేనే అర్థం అవుతుంది, అయితే అర్థం కాదు. You will understand the person, people, the student, occult student understands the spiritual path according to the degree of the evolution. Otherwise he cannot understand. If he is ready for it, అప్పుడే అర్థం. రోజు కొంతసేపు ఓంకారం చెయ్యాలి కంపల్సరీగా. అన్నం ఎలా తింటున్నారో ఓంకారం కూడా అట్టే చేయాలని పెట్టుకోవాలి ఒక రూల్. అంతే, మీకు మీరే పెట్టుకోవాలి, ఎవరు మనకేం రూల్ పాస్ చేయరు. రోజు ఓంకారాన్ని ఒక్క 10 నిమిషాల పాటు 3 సెట్లు, 3 ఓంకారాలు ఒకసారి ఆపండి, 3 ఓంకారాలు ఒకసారి ఆపండి, 3 ఓంకారాలు ఒకసారి ఆపండి. అట్లా రోజు మార్నింగ్ ఈవినింగ్ చేయండి. యు సీ యువర్ బ్రెత్. మీ ఉచ్ఛ్వాస నిశ్వాస చూడండి ఎంత తేడాగా ఉంటుంది. మీకు ఎక్కువగా జలుబులు చెయ్యవు. సీజనల్గా మీకు వస్తున్నాయి కదా, ఇవేవి చెయ్యవు. మీ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, మీ బ్రీదింగ్ ప్యాటర్న్ మారుతుంది. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఎంత తెలుసుకున్నా మనకేం తెలియదని తెలుస్తుంది. బంగారం, సెలవు తీసుకుందాం. వాసుదేవ తల్లి, వాసుదేవ. జయ శ్రీ వెంకటేశ, జయ శ్రీ అనంతాచారి. సుధే చెప్పమ్మా. రైట్, నమస్తే తల్లి, నమస్తే. మాస్టర్స్ కైండ్ గ్రేస్ టు ఆల్ ఆఫ్ యూ తల్లి. వాసుదేవ. నమస్కారం. నమస్తే తల్లి.